హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అద్దెపల్లి శ్రీధర్ గారితో ఉన్నాం. ఆయన చాలా విషయాలు చెప్పబోతున్నారు. నెక్స్ట్ వచ్చే కార్యాచరణ గురించి, క్యాంపెయినింగ్ గురించి వితౌట్ ఎనీ 1 సెకండ్ డిలే ఆయనతో మాట్లాడతాం. ముందుగా నమస్కారం సార్. నమస్తే అండి. అండ్ రాజమండ్రి సభ రైట్, పెద్ద ఎత్తున అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ సభలో ఏం జరగబోతోంది అని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదే డేట్న లాస్ట్ ఇయర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక వేగం అనేది ఒక రకంగా పుంజుకున్నట్టు అని చెప్పుకోవాలి. అన్న ఆఫ్టర్ 1 ఇయర్ రాజమండ్రిలో విత్ వెరీ నియర్, అంటే ఒక నెలన్నర ఉంది ఎలక్షన్స్కి, ఈ టైంలో సభ. అసలు ఏంటి ఆ సభ ఏంటి, వాట్ ఈస్ ది ప్లాన్? అంటే రాజమండ్రి సభ సక్సెస్ ఏ విధంగా ఉండబోతున్నదంటే డెఫినెట్గా వైసీపీకి టీడీపీకి మైండ్ బ్లాక్ అవుతుంది. రాజమండ్రిలో ధవళేశ్వరంలో కవాతు చేసినప్పుడే డెఫినెట్గా 10 లక్షల మంది రావడం అన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉట్టి కొవ్వూరు రాజమండ్రి బెల్ట్లోనే 10 లక్షల పైచిలకు ఆ రోజు కవాతుకు వచ్చేటప్పటికే జనరలీ పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ వైసీపీ టీడీపీ కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ ఆలోచించడం మొదలుపెట్టారు. అది ఒక 3 నెలలు 4 నెలల కిందట అయింది. ఆ తర్వాత ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కదా గోదావరి జిల్లాలో ఆ మాత్రం ఉంటుందిలే అంటే ముందర ఏమన్నా ఎవరు రారన్నారు. ఆ తర్వాత ఏమన్నారు ఆ మాత్రం వస్తారులే వారికి అని అన్నారు. రీసెంట్గా అనంతపూర్లో కవాత్ చేయడం జరిగింది, బ్రహ్మాండంగా వచ్చారు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రాయలసీమ జిల్లాల్లో ఒక నాయకుడికి, ఒక రాజకీయ నాయకుడికి అంతమంది జనం రావడం అన్నది ఇట్స్ అ బెంచ్ మార్క్. అనంతపూర్ కవాత్ అన్నది రాజశేఖర రెడ్డి గారు అవని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవని, లేకపోతే లోకల్ లీడర్స్ ఎవరని, మైసూర్ రెడ్డి లేకపోతే ఇతర డిఎల్ రవీందర్ రెడ్డి ఎవరితో చూసినా, ఎవరితో కంపేర్ చేసినా కూడా ఒక కవాత్కి అంతమంది రావడం, ఒక సింపుల్ మీటింగ్కి అంతమంది రావడం అన్నది ఇట్స్ అ బెంచ్ మార్క్. ధవళేశ్వరం కవాత్ ఈజ్ అ బెంచ్ మార్క్. ఇప్పుడు రాజమండ్రిలో సహజంగా ఏంటంటే తూర్పు సెంటిమెంట్ అన్నది ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో మీటింగ్ యూజువలీ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. ఇదివరకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇచ్చాపురంలో మీటింగ్స్ పెట్టినా కూడా, విశాఖపట్నంలో మీటింగ్స్ పెట్టినా కూడా ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి మీటింగ్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా జనసేన కూడా ఆ ప్రాముఖ్యత ఉన్నది. అంత బ్రహ్మాండంగా మీటింగ్ జరగబోతున్నది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మీటింగ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ తప్ప మిగతావేమీ మాకేం ఖర్చు పెట్టట్లేదు, ఏమీ అందరూ స్వచ్ఛందంగా రావడం జరుగుతున్నది. రైట్, దట్ ఈస్ అంటే ఆ స్ట్రెంగ్త్ ఉన్నది. అంటే మా సిద్ధాంతంలో స్ట్రెంగ్త్ కానీ, ఐడియాలజీలో స్ట్రెంగ్త్ కానీ, ఒక మార్పు కోరుకుంటున్నారు. లేకపోతే వైసీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ విసిగిపోయిన జనం జనసేన వైపు చూస్తున్నారు. సో బిర్యానీ ఏం పంచట్లేదు అంటారు? 100% బిర్యానీ పంచుకోవడానికి అక్కడ ఏమీ లేదు, స్వచ్ఛందంగానే రావాలి అందరూ. రాజమండ్రి ఎందుకని అంటే వై రాజమండ్రి? అంటే రాజమండ్రి ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుందండి. యూజువలీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పెషలీ, నాట్ ఈవెన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరికైతే అత్యధికంగా సీట్లు వస్తాయో వారే ప్రభుత్వం ఫామ్ చేశారు. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఫామ్ చేసినప్పుడు ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో చూస్తే, కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం ఫామ్ చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ సీట్లు రావడంతో ఆయన ప్రభుత్వం ఫామ్ చేశారు. అంత ముందర ఎన్టీ రామారావు గారు కూడా ప్రభుత్వం ఫామ్ చేసిన ఈస్ట్ గోదావరిలో ఎక్కువ సీట్స్ రావడం. కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు ఉన్న జిల్లా కూడా అదే. రైట్, దాంట్లో ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ఏంటంటే బెంచ్ మార్క్ ఏంటంటే మొత్తం ప్రజల ఫ్లేవర్ కానీ ఫేవర్ కానీ ఎటుపక్కున్నదో రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో జరిగే మీటింగ్, రాజమండ్రిలో జరిగే వ్యవహారాలు బట్టి ఒక ట్రెండ్ సెట్ అవుతుందని అందరూ ఊహిస్తారు. అదేవిధంగా సెగ్మెంటేషన్ టార్గెటింగ్ ఏమైనా ప్లాన్ చేశారు అక్కడ సామాజిక వర్గాలు? అదే నేను అంటున్నాను. దట్ బిఫోర్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్ ఓన్లీ నేను అదే అన్నాను. గోదావరి జిల్లాలో ఆ మాత్రం వస్తారులేండి అని అన్నారు. మరి అనంతపూర్లో ఎందుకు వచ్చారంటే దానికి సమాధానం లేదు. అనంతపూర్లో కవాత్కి వచ్చిన తర్వాత ఎవరు సైలెంట్, ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే అసలు దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మాట అంత షార్ట్ పీరియడ్లో ఒక 4-5 డేస్ నోటీస్లో అనంతపూర్ కవాత్లో అంతమంది వస్తారా అంటే ఎందుకు వస్తున్నారంటే అక్కడ రాజకీయ అంటే అక్కడ ఒక ఫ్యామిలీ రాజకీయం ఎలా జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పొలిటికల్ రాజకీయాలు ఏం జరగట్లేదు, పొలిటికల్ పార్టీ రాజకీయాలు జరగట్లేదు. అంటే ఒక ఉమ్మడి ఫ్యామిలీలో లేకపోతే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, లేకపోతే తండ్రి తర్వాత కూతురు, లేకపోతే అల్లుడు, ఈ రాజకీయాలే మేనల్లుడు, ఈ రాజకీయాలే జరుగుతున్నాయి తప్ప రియల్ పొలిటికల్గా ఒక ఐడియాలజీ కానీ సిద్ధాంతం కానీ ఏమీ లేదు. అంటే ఓకే వన్ వే వీఆర్ సేయింగ్ దట్ గ్రూప్ రాజకీయాలు, ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు, ఒక సిండికేట్ రాజకీయాలు ఆ విధంగానే రాయలసీమ జిల్లాలో జరుగుతున్నాయి. అది మార్పు మొన్న అనంతపూర్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కనపడింది. అంటే ఎంతోమంది వెళ్ళకూడదని చెప్పి చాలామందికి హెచ్చరిక వార్నింగ్స్ ఇచ్చారు, హెచ్చరికలు ఇచ్చారు, బెదిరింపులు ఇచ్చారు, అయినా కూడా అంతమంది రావడం దట్స్ ద
పవన్ కళ్యాణ్కి బెదిరింపు ఇవ్వడం అంటే ఆయనకి మళ్ళీ సార్ మీరు రండి సార్ అని ఆహ్వానం ఇవ్వడమే. అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అనలేదు, ప్రజలకి సామాన్యులు. జనరలీ ఏమవుతుందంటే ఎందుకు గొడవ పడ్డాం అని చెప్పి సహజంగా 90% ఆఫ్ ద పబ్లిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సాఫీగా వెళ్ళిపోయేవారు. వాళ్ళు మనసులో పెట్టుకుని ఓటు దగ్గర చూపిస్తారు తప్ప జనరలీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ యూజువలీ సాఫ్ట్ గోయింగ్ నేచర్ అందరూ కూడా. మనకెందుకు రాజకీయ నేతలతో గొడవ అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తే సైలెంట్గా ఉంటారు. సార్ మీకే ఓటేస్తాను సార్ బయటికి మటుకు రావన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అండ్ అగైన్ అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి క్వశ్చన్ అడుగుతాను. చాలామంది ఏమంటారంటే సెఫాలజిస్టులు కూడా ఇంక్లూడింగ్ దమ్, సినిమా స్టార్ని చూడడానికి వచ్చే జనానికి సినిమా స్టార్కి ఓటేసి వెళ్ళడానికి జనానికి చూసుకుంటే కనుక దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పేసి దాని గురించి మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా స్టార్గా చూసినప్పుడు ఎలా ఉండేవారు? ఒక జీన్స్, ఒక టీషర్టు, షర్టు, బాడీ లాంగ్వేజ్, లేదంటే ఒక విధంగా ఒక యాక్టింగ్ అని మాట్లాడు. ఈజీ రియల్లీ రిఫ్లెక్టింగ్ లైక్ ఎ సినిమా స్టార్ ఇన్ యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా జనసేనగా ఉన్నారా? గెడ్డం అందుకునే పెంచుకున్నారు. దెన్ సిద్ధాంతం మాట్లాడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే సిద్ధాంతం మాట్లాడాలంటే డెప్త్ ఉంటేనే మాట్లాడగలరు. అంటే నన్ను సినిమా స్టార్ కింద చూడొద్దు, నా ఫేస్ని చూడొద్దు, నన్ను మనిషిని చూడొద్దు, నా వాక్కును చూడండి, నా సిద్ధాంతాన్ని విని వెళ్ళండి, నలుగురికి చెప్పండి. బట్ హీ బీయింగ్ ఎ సినిమా స్టార్ అండ్ హావింగ్ దట్ కరిజ్మా ఈజ్ అ ప్లాట్‌ఫామ్ కదా. న్యాచురల్లీ ఎంట్రీ అయితే దొరుకుతుంది. అంటే దీనికి ఒక హిస్టరీ ఉన్నది. హర్రం జోగే గారును ఎన్టీ రామారావు గారు మాట్లాడుకున్న మాటలు ఒకరోజు నాకు చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారు అన్నారు, హర్రం జోగే గారు మీరు మాట్లాడండి అన్నారు. సార్ మాట్లాడితే వెళ్ళిపోతారు సార్, మీరు మాట్లాడండి సార్ అన్నారంట. అంటే దానికి అక్కడున్న చర్చ ఏంటంటే ప్రజలు ఎన్టీ రామారావుని చూడడానికి వచ్చారు, హర్రం జోగే గారు మాటలు వినడానికి వచ్చారు అన్నది ఆ మీటింగ్. కానీ ఆ తర్వాత ఎన్టీ రామారావు గారికి అర్థమైంది, హర్రం జోగే గారికి కూడా అర్థమైంది ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు కూడా పవన్ కళ్యాణే, హర్రం జోగే కూడా పవన్ కళ్యాణే. మాట, మనిషి, లుక్, స్టారు, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారే. అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నానని అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళు కానీ జనరల్లీ మిగతా ఒక సినిమా స్టార్స్ ఎవరైతే పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చారో అంత డెప్త్గా మాట్లాడలేరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత డెప్త్. ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ అంటారు మీరు? ఇంక్లూడింగ్ ఎన్టీఆర్. నేను అందుకు నేను తక్కువగా చేసినట్టు అనిపిస్తుంది కానీ అంటే ఎన్టీ రామారావు గారికి ఒక పందా ఉన్నది. ఒక అంటే పాత సినిమాలు లేదంటే ఒక ఆ రోజున్న సోషల్ జస్టిస్ మూవీస్ లేకపోతే ఒక రాముడు కృష్ణుడు సినిమాలు ఆ నేపథ్యంతో వచ్చారు తప్ప ప్రజా జీవితాలు మార్చే నేపథ్యం కానీ ప్రజల్ని క్వశ్చన్ చేసే విధంగా పోరాడే శక్తి కింద ఆ విధంగా ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోగలిగారు. ఇప్పుడు మోడర్న్ డెమోక్రసీ వచ్చేసేటప్పటికి ఏంటంటే చాలా వ్యవహారాలు మనందరూ కూడా డెవలప్ అయ్యాం. వీఆర్ నాట్ సో బ్యాడ్. కరెంట్ ఉన్నది, నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఏమున్నదంటే మనం డెమోక్రటిక్ కంట్రీ అని అంటున్నాం, డెమోక్రటిక్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. కానీ ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక గ్రూప్కి రిప్రజెంట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా. వాళ్ళతో వెళ్ళే వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కమిటీ మెంబర్స్ చూడండి. అసలు పంచాయతీరాజ్ సిస్టమ్, మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. దాన్ని దుర్వినియోగపరుస్తూనే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ పెట్టారు కదా. వాట్ ఈస్ దిస్ ప్యారలల్ నెట్వర్క్ ఆఫ్ జన్మభూమి కమిటీ ఆఫ్ టీడీపీ మెంబర్స్? పొలిటికల్గా ఎలక్ట్ అవ్వలేదు, నామినేటెడ్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టేసుకుని దే ఆర్ ఓవర్ రైడింగ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మండల వ్యవస్థ. గవర్నమెంట్స్ని శాసిస్తే స్థితికి జన్మభూమి కమిటీలు వచ్చినాయి. అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ని, సెటప్ని డిస్టర్బ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. జనరల్లీ వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక ఆయనకి పెన్షన్ కావాలన్నా, ఒక ఆయనకి హౌసింగ్ స్కీమ్లో ఒక ఇల్లు కావాలంటే ఇట్ ఈస్ ఎంఆర్ఓ ఆర్ పంచాయత్ సెక్రటరీ ఆర్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ కలెక్టర్, అంతే కదా వ్యవస్థ మనకి, ఆర్డీఓ ఆర్ రైట్. మరి జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకం పెడితేనే ద ఫైల్ స్టార్ట్స్ ఇనిషియేటెడ్. ఇంకా ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే ప్రజలందరికీ తెలుసు కానీ ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు లేరో వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటే అక్కడ జన్మభూమి కమిటీ వాళ్ళే సంతకం పెట్టాలంటే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే కూడా పనికిరాదంట. సో బ్యాడ్. రైట్. సో దాన్ని ఇప్పుడు ఎట్లా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్ జనసేన? అంటే సిద్ధాంతం కరెక్ట్గా ఉండి ఎవరు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా వీ నీడ్ టు మేక్ గుడ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్, నాట్ ద లూప్ లైన్లో ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నారు మీకు. అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఐ కెన్ సే దట్ అబౌట్ దెర్ ఆర్ 20 ఆఫీసర్స్. యూ హ్యావ్ బ్రిలియన్స్, యూ హ్యావ్ క్యాపబిలిటీ, క్యాలిబర్, నిబద్ధత ఉంది,
ఆనెస్ట్గా ఉన్నారు. ఒక 20 సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక కేసు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడ సర్దారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకుని వచ్చి సిట్కి వేయడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ అన్ ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గానే పెట్టారు. హీ వాజ్ ఎర్లియర్ ఇంటెలిజెన్స్లో ఉండేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అండ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ హీ హెస్ డన్ ఇన్ అదర్ డిఫరెంట్, అవన్నీ నేను చెప్పకూడదు, డిఫరెంట్ ఏరియాస్లో వెన్ హీ వర్క్ హీ హెస్ డన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. అంత ఎఫిషియెంట్ ఆఫీసర్ని ఆ విధంగా పెట్టి ఎవరు బాలసుబ్రహ్మణ్యం ఇన్సల్ట్ చేశారు? కేసినేనా అని బొద్దా వెంకన్న, బోండా ఉమ. తర్వాత ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెట్టు కింద పంచాయతీలాగా ఆయన ఇంట్లో ఒక పంచాయతీ చేసి ఏదో సారీ చెప్పించారంట, సారీ చెప్పారంట. అంటే బయటేమో పంచాయతీ చేసేసి రూమ్లోకి వెళ్ళి సారీ చెప్పారంట, చెప్పామంట. మరి ఏంటో అది చెప్పారని ఎవరు చెప్పారు? తెలుగుదేశం నాయకులే చెప్పారు, చెప్పామని చెప్పారట. సి నువ్వు బయట క్వశ్చన్ చేసినప్పుడు బయట అన్నారుగా, గొడవ సాల్వ్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అన్నారుగా మాట. అంటే జనరలీ వాట్ అంటే ద డిఫరెన్స్ ఐ టెల్ యూ వై ఐ బ్రాట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజు అంటే ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. I know him personally. He has a depth of knowledge. ఆయన ఎందుకు తీసుకుని వచ్చారు? పేక మీదకి వచ్చేసింది కాబట్టి. సో హీ రిక్వైర్స్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ నౌ. రైట్. ఆ రోజు గోదావరి పుష్కరాల్లో సంబడి వాజ్ మేనేజింగ్ ది అఫేర్స్, సంబడి వాజ్ రన్నింగ్ ద షో. గోదావరి పుష్కరాలప్పుడు పోలీస్ ఆఫీసర్స్లో సంబడి వాజ్ ద డీజీపీ, సంబడి వాజ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. 29 మంది చనిపోయారు రాజమండ్రి పుష్కరాల్లో. Do you know who has been given responsibility to control? APSRTC చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు గారికి ఇచ్చారు. నెక్స్ట్ పుష్కరాల నెక్స్ట్ 10 days 15 days అంతా కార్యక్రమాలన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాంబశివరావు గారు ఇట్ హెస్ హ్యాపెండ్. మరి ముందర ఎందుకు ఇవ్వలేదు? అనేక కారణాల వల్ల పక్కన పెట్టి మిగతా వాళ్ళతో నడిపించడానికి ట్రై చేశారు. మేజర్ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి హ్యాండ్స్ అప్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరు కావాలి? ఏబుల్ ఆఫీసర్ కావాలి. ఇప్పుడు ఇంతమంది జనం వస్తున్నారు పుష్కరాలు, ఎవరంటే సాంబశివరావు ఇస్ దేర్, లెట్ హిమ్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్. ఆయన ఫీల్డ్లో ఉండి ఆ 10 రోజులు 12 రోజులు ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రిలో ఏం జరిగిందో నాకు బాగా తెలుస్తుంది. సో సాంబశివరావు కంట్రోల్ దట్ హోల్ పుష్కరం స్మూత్గా. డీజీపీ తర్వాత ఏపీఆర్సిటీ చైర్మన్ మేనేజర్ డీజీపీ ఇచ్చారు. ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వలే, వేరే ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంత ముందర ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంత ముందర చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. చూసారా? ఆయన అనుకున్న వాళ్ళకి, ఆయన సామాజిక వర్గానికి అర్లియర్ ఈ సాంబశివరావు గారి కంటే బిఫోర్ ఎక్స్టెన్షన్లు ఇచ్చారు. అర్లియర్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, అర్లియర్ ఎన్టీ రామారావు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఎక్స్టెన్షన్లు ఇచ్చారు. వాట్ ఈస్ ద బిగ్ థింగ్ వై దే డిడ్ంట్? అంటే పనికి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కావాలి. వాళ్ళకి పేక మీద కత్తి మీద వచ్చినప్పుడు మామూలుగా అయితే లూప్ లైన్లో పెడతారు. సో మరి దీని గురించి ముందు నుంచి ఎందుకు అని ఒక అడ్రస్లు జరగలేదు? అడ్రస్ ఎలా జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, వాళ్ళని ఎప్పుడు అకౌంటబిలిటీ అవుతుంది. ఇలా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చర్చించగలుగుతున్నాం. కొన్ని మీడియా సంస్థలు సార్ అది వద్దండి, అది దాని గురించి మాట్లాడొద్దండి అంటారు. ద టాపిక్ ఇస్ డిఫరెంట్ అంటారు. అండ్ ప్రజలకి ఎప్పుడు తెలుస్తుంది? ఓటు వచ్చినప్పుడు మేము 10 సార్లు చెప్పాడు, ఓహో అవును కదా అనేది దే రికగ్నైజ్ దట్. ఇప్పుడు హూ ఇస్ బాలసుబ్రహ్మణ్యం వాజ్ ఎర్లియర్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ హూ హెస్ బీన్ ఇన్సల్టెడ్ బై ద సేమ్ ఓల్డ్ తెలుగుదేశం గైస్. జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నా ఒక పాయింట్. పుష్కరాలు ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను చూడండి, ఈరోజు చెప్తున్నాను. పుష్కరాలకి ఒక 150 ఘాట్లు ఉన్నాయి రాజమండ్రి, అంటే గోదావరి నదీ ప్రవాహిక ప్రాంతంలో 150 ఘాట్లు ఉన్నాయి. మొత్తం ఇన్ని ఘాట్లలో ఒకే ఘాటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఒకే ఘాటికి గేట్లు ఉంటాయి. అది పుష్కర్ ఘాట్. మొత్తం 150 ఘాట్లు గోదావరి, ఒకే ఘాటికి గేట్లు ఉంటాయి, కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాన్ని గోల్డెన్ కలర్తో బ్యూటిఫుల్గా చేసి ఉంటుంది. లోపల గుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఊరు మధ్యలో ఉన్నది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సరస్వతి ఘాట్ ఏదైతే బీన్ డిక్లేర్డ్ యాజ్ అ విఐపి ఘాట్, అక్కడ స్నానం చేయాలి. సో నేను వెళ్ళాలి, నాకు విఐపి పాస్ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్ చుట్టాలు మీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో ఆ రోజు తెల్లవారుజాము నేను 5 గంటలకి లేచి వెళ్తా ఉంటే సరస్వతి ఘాట్కి వెళ్దాం అనుకున్నాను. పాస్లు ఎలా ఉన్నాయి, కార్ పాస్ ఉంది, వెళ్దాం. తర్వాత మళ్ళీ ఒక నిమిషం అనిపించింది, అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడంతా ఎందుకు అని చెప్పి నేను ఐ టర్న్ టువర్డ్స్ పుష్కర్ ఘాట్. ఆ రోజు మార్నింగ్ 5:30కి. సో నేను పుష్కర్ ఘాట్కి వెళ్ళే లోపల మార్కండేయ స్వామి గుడి ఎదురుగుండా ఇంకో ఘాట్ ఉంది, గుడి ఎదురుగుండా, అంటే పుష్కర్ ఘాట్కి వెళ్ళక ముందర. నేను వెంటనే ఇలా చూసేటప్పుడు ఇక్కడంతా ఖాళీగా ఉన్నది కదా,
నీట్గా ఉంది. సో మార్కండేయ స్వామి గుడి ఎదురుగుండా ఘాట్లోనే స్నానాలు చేద్దాం అని చెప్పి నాతో వచ్చిన వాళ్ళు 20 మందిని కూడా అక్కడే దింపి అక్కడ స్నానాలు చేసి, ఎందుకంటే స్నానం చేస్తుంటే యూజువల్లీ శివుడి గుడికి మార్కండేయ స్వామి గుడికి వెళ్తాం కాబట్టి కన్వీనియంట్ కూడా కదా అని చెప్పి కార్లు పక్క చేంజ్ చేసి చేయడం జరిగింది. నేను గోదావరి నది స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు స్వామీజీ పుష్కర్ ఘాట్ వైపు వెళ్తున్నారు. వెళ్తా ఉంటే నేను వెంటనే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్, అదేంటిది స్వామీజీ బై మిస్టేక్ ఇటు వెళ్తున్నారా, హీ సపోజ్ టు గో టు విఐపి ఘాట్ కదా, సరస్వతి ఘాట్ కదా అన్నాను. ఏమో సార్ అందరూ ఇటే వెళ్తున్నారు సార్ అన్నారు. ఐ డోంట్ నో అని నేను గుళ్ళోకి వెళ్ళిపోయాను, దర్శనం చేసుకుని అంతా వచ్చాను. అప్పుడు వచ్చేటప్పటికి అరౌండ్ 6:15 అలాగ అయింది. అన్ని విఐపీలన్నీ కార్లన్నీ అటు వెళ్తున్నాయి. సార్ పుష్కర్ ఏంటి అటు ఎందుకు వెళ్తున్నాయి ఏమిటో మనకు తెలియదు కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇన్సిడెంట్ అయింది. జస్ట్ నేను ఇంటికి వచ్చాను, టీవీ పెట్టాను, ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్రొటెక్టివ్ ఎస్పీజీ సీఎం, సో న్యాచురల్ ప్రొటెక్ట్ చేయాలి, ప్రోటోకాల్ చేయాలి. వాళ్ళ మూమెంట్ కూడా సఫిషియెంట్గా ప్లాన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిది అబ్రప్ట్గా ఆ రోజు రాత్రి వరకు సరస్వతి ఘాట్ అన్నది పుష్కర్ ఘాట్కి మార్చారు. సరస్వతి ఘాట్ ఇస్ ఒక 3 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది, దాని కాంపౌండ్ వాళ్ళు ఉండదు, గేట్లు ఉండవు. సో సరస్వతి ఘాట్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి, అర్ధరాత్రి మార్చారు. ఎందుకు మార్చారు? సరస్వతి ఘాట్కి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇలా కెమెరా యాంగిల్ మార్నింగ్ తెల్లవారుజామున కాబట్టి కెమెరా ఇలా పెడితే చీకటి ఎక్కువ ఉన్నది. అదే పుష్కర్ ఘాట్లో అయితే కాంపౌండ్ వాళ్ళు ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏమో బాగా అందంగా ఉంటుంది, జనం కూడా అక్కడ ఎక్కువ ఉంటారు, విఐపి ఘాట్ కూడా జనం తక్కువ ఉంటారు. అందుకని అక్కడికైనా సరస్వతి పుష్కర్ ఘాట్కి మారుద్దామని అప్పటికప్పుడు వాళ్ళ సినిమా డైరెక్టర్ చెప్తే రాత్రి మార్చారు. సో పోలీస్ ఫెయిల్యూర్ ఉంది, సీఎంఓ ఫెయిల్యూర్ ఉంది, అక్కడ పుష్కర్ స్పెషల్ ఆఫీసర్ ఫెయిల్యూర్ ఉంది. ఈచ్ పుష్కర్ ఘాట్కి ఒక్కొక్క ఆఫీసర్ ఉన్నారు, అంటే రాజమండ్రి మెయిన్ ఘాట్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పుష్కర్ ఘాట్లో స్నానాలు పూజలు చేసుకుంటున్నారు. అక్కడ గోదావరి రైల్వే స్టేషన్, రాజమండ్రి రైల్వే స్టేషన్, 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన సామాన్యులందరూ కూడా పుష్కర్ ఘాట్ వైపుకి మిగతా ఘాట్లకి రావడానికి మార్కండేయ స్వామి ఘాట్కి వచ్చి సరస్వతి ఘాట్ దగ్గర విఐపి ఘాట్ దగ్గర ఆగారు వాళ్ళందరూ. అంటే దారిలోనే కాబట్టి ఫస్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చిన సామాన్యులందరూ కనపడేది విఐపి ఘాట్, సరస్వతి ఘాట్. ఒక్కడిని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఏమన్నారు, ఇది విఐపి ఘాటు, మీకు కార్ పాస్ ఉండాలి, విఐపి పాస్ ఉండాలి, అలాంటి వాడిని లోపలికి అలౌ చేస్తారంటే ఘాట్ అంతా ఖాళీ. వీళ్ళందరినీ ఇలాగా నడిపించారు పుష్కర్ ఘాట్ వరకు. దెన్ గోదావరి రైల్వే స్టేషన్లో 7-8 ట్రైన్లు హాఫ్ అన్ అవర్లో దిగినాయి. అంటే రైల్వే మేనేజ్మెంట్, రైల్వే ఆఫీసర్ ఏం చేయాలి, గోదావరి రైల్వే స్టేషన్ ట్రైన్లు ఆఫ్ చేయకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్ పంపించాలి. గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర దిగిన వెంటనే ఘాట్ మన ప్లాట్ఫామ్ మీద దిగిన వెంటనే మన పుష్కర్ ఘాట్ కనబడుతుంది, ఎత్తు మీద ఉంటుంది, నీళ్లు కనబడుతూ ఉంటుంది. మనకి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ పాత్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తారని ఎవరు ఊహించరు కదా, అందరికీ ఇక్కడికే స్నానం చేయాలని కోరుకుంటారు తప్ప అందరూ సామాన్యులు, చిన్నవాళ్ళు, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా నుంచి వాళ్ళందరూ. స్పెషల్ ట్రైన్స్ అని 7 ట్రైన్స్ ఆఫ్ చేశారు. ఒక్కొక్క ట్రైన్లో 10,000 మంది దిగిపోయారు, 1000 మంది దిగారు ఒక్కొక్క ట్రైన్లో, స్పెషల్ ట్రైన్లో. అది ఆఫ్ చేయలేదు, వాళ్ళ ఫెయిల్యూరు. డైవర్ట్ చేయలేదు, అది వాళ్ళ ఫెయిల్యూరు. వాళ్ళు దిగిన వాళ్ళని గోదావరి స్టేషన్కి 2 పక్కల ప్లాట్ఫామ్లు ఉంటాయి, పుష్కర్ ఘాట్ వైపు దింపకుండా దిగిన వాళ్ళని అటువే 2వ వైపుకి దింపుంటే కొంత టైం పట్టేది రావడానికి. సో ఏం చేశారు, పుష్కర్ ఘాట్ వైపుకి 3 పక్కల నుంచి జనం వచ్చే విధంగా అలౌ చేశారు. జనం వచ్చారు, స్టాంపీడ్ జరిగింది, అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్కి నో రెస్పాన్సిబిలిటీ, చంద్రబాబు నాయుడుకి నో రెస్పాన్సిబిలిటీ, లా అండ్ ఆర్డర్ చూసే పోలీస్ ఆఫీసర్ నో రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఉన్న అదర్ పోలీస్ ఆఫీసర్ నో రెస్పాన్సిబిలిటీ, కలెక్టర్కి నో రెస్పాన్సిబిలిటీ, రెవెన్యూ ఆఫీసర్ నో రెస్పాన్సిబిలిటీ. ఎవరిని సస్పెండ్ చేయలేదు, ఎవరికి మెమో ఇవ్వలే. పుష్కరాలు అయిపోయిన తర్వాత మొత్తం 100 మంది అని 500 మందికి మెమెంటో ఇచ్చారు, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ సర్వీస్ టు గోదావరి పుష్కర ఇన్ రాజమండ్రి అని. మరి 29 మంది చనిపోయారు, ఎవరు ఫెయిల్యూర్? దెన్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక హైకోర్టు జడ్జిని, రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద పెట్టిన ప్రెషర్కి ఆయనకు ఫైనల్గా కనిపెట్టింది ఏంటో తెలుసా అండి? నేను చెప్పిన అంశాలన్నీ ఆ రిపోర్ట్లో కూడా ఉన్నాయి, ఇవి నాకు తెలుసు, రిపోర్ట్లో కూడా ఉన్నాయి. ట్రైన్లు ఇలాగ వచ్చినాయి, జనం దిగారు, అర్ధరాత్రి సడన్గా చంద్రబాబు నాయుడు గారు విఐపి ఘాట్కి వెళ్ళకుండా పుష్కర్ ఘాట్కి రావడం వల్ల అక్కడ జనం ఎక్కువ రావడం జరిగింది. ఆ జనం కంట్రోల్ చేయలేకపోయారు, తొక్కిస్లాట్ జరిగింది, స్టాంపీడ్ జరిగింది. ఎస్, స్టాంపీడ్ జరిగింది, 29 మంది చనిపోయారు. కనిపెట్టండి ఎవరు ఫెయిల్యూర్ అని అంటే ఆయన ఇక్కడ దాకా చెప్పి ఆగిపోయారు. హీ షుడ్ హ్యావ్ రికమెండెడ్ what are the steps to be taken, then who are responsible, he knows it, concerned collector knows it, who is responsibility. ఎవరికి ఏమీ చేయలేదు.
అలాంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నది కాబట్టి గోదావరి పుష్కరాలకి ఎలాంటి ఫెయిల్యూర్ ఉన్నదో మా రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా వాళ్ళందరికీ తెలుసు, సామాన్యులు చనిపోయారు. దెన్ ఆఫ్టర్ దట్ అప్పుడున్న హెల్త్ మినిస్టరు శ్రీకాకుళం జిల్లాలో కొండ మీద ఉంటే మేము ఎలా చూస్తామన్నాడు. ఆ రోజు ఎంతోమంది చనిపోతూ ఉంటే వైరల్ ఫీవర్స్, ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ, అదర్ ఇష్యూస్ అవన్నీ వస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్ అడిగితే ఆ రోజున్న కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ అండ్ టీడీపీ కొండ మీద ఉంటే మేమేం చేస్తాం అంటున్నారు. కొండ మీద ఉంటే మీరు హాలిడేకి వెళ్ళట్లేదా, మీటింగ్లు పెట్టుకోవట్లేదా? కొండ మీద ఉన్న అరకు పాడేరు కూడా మన ఆంధ్రప్రదేశ్లోకే వస్తుంది. మీకు ఎమ్మెల్యేలకి లెక్కకి ఏమో ఎమ్మెల్యేలు కావాలి, లెక్కకి ఎంపీలు కావాలి, అక్కడ ఓట్లు వేసే ప్రజల మటుకు అవసరం లేదు. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు అరకు పాడేరు ఆ బెల్ట్లో ఒక 25 రోజుల పైనే ఉన్నారు. హీ డిడ్ంట్ గెట్ ఎనీ సెక్యూరిటీ ఆర్ ఎనీథింగ్. థ్రెట్ ఏమీ లేదు. అంటే థ్రెట్ అంటే ఎనీ పొలిటికల్ లీడర్ మీద థ్రెట్ ఉంటుంది, అది వేరే ఇష్యూ. బట్ మావోయిస్ట్ దగ్గర నుంచి స్పెసిఫిక్గా థ్రెట్ కానీ ఏమీ మనం చూడలేదు కదా. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మావోయిజంకి దగ్గరగా ఉంది, నక్సలిజంకి దగ్గరగా ఉంది. అంటే అది తప్పుగా మీరు ఆలోచిస్తున్నారు. మావోయిజం అన్న నక్సలిజం ఏంటి కోరుకుంటున్నారు అంటే ఈక్విటీ, ఈక్వల్ ఆపర్చునిటీ. ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి అంతే, అదే కోరుకుంటున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ కోరుకుంటున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు అని అంటున్నారు. సరే, వాళ్ళు గన్ను పట్టుకుంటున్నారు. జనసేన, పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు పడతారు. గన్ను పట్టుకున్న నక్సలైట్లు కానీ, గన్ను పట్టుకున్న మావోయిస్టులు కానీ తప్పు పడతాం. గన్నుతో ఏమీ డిసైడ్ అవ్వదు. సిద్ధాంతాలు మీరు రాజకీయ ప్రాసెస్లోనే ఎంత కష్టమన్నా నష్టమన్నా కూడా వాడిని ఎదుర్కొని నిలబడాలి తప్ప గన్నుతో చెప్పే సమాధానం కరెక్ట్ కాదు. అరకు పాడేరు, అరకు ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే చనిపోకముందర 1 month బిఫోర్ కూడా రెండోసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారంటే, ఇక్కడ సామాన్యులు గిరిజనులందరూ నన్ను అడిగింది ఫైనలీ ఆయన రిపోర్ట్ అందరిని కలిసిన తర్వాత 10-15 రోజులు ఉన్న తర్వాత ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న గిరిజనులందరూ నన్ను అడిగేది ఏంటంటే తాగడానికి నీరు అడుగుతున్నారు, సాగునీరు అడుగుతున్నారు, హాస్పిటల్ హెల్త్ కేర్ అడుగుతున్నారు, అంబులెన్స్లు అడుగుతున్నారు, దెన్ ఉద్యోగ అవకాశాలు అడుగుతున్నారు. అండ్ ఎస్పెషలీ గిరిజన అమ్మాయిల హాస్టల్స్లో ఏంటంటే బాత్రూమ్స్కి తలుపులు కావాలని కోరుకుంటున్నారు, మంచినీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇవి చెప్పారు. అండ్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, కొన్ని 2-3 కిలోమీటర్ల దొరికే నీరు ప్రవహిస్తున్నవన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇల్లీగల్గా బాక్సైట్ మైనింగ్ కానీ, ఇల్లీగల్గా రంగురాల అన్వేషణ జరుగుతున్నది కాబట్టి ఆ నీళ్ళు, ఆ కాల్షియం, పొటాషియం, పర్మాంగనేట్, ఇవన్నీ కెమికల్స్ అన్నీ కూడా దాంట్లో డిస్కలరేషన్ అయ్యి కలర్ మారిపోతున్నాయి నీళ్ళు. రెండోదంటే దే ఆర్ బికమ్ పాయిజనస్, టేస్ట్లెస్ అయిపోతుంది. అందుకని వాళ్ళు తాగడానికి కూడా నీరు అడుగుతున్నారు. సో వారికి అందుబాటులో ఉన్న నీళ్ళని ఇలా పాడైపోయినాయి కాబట్టి చాలా దూరం నడవాల్సి వస్తుంది. నా చేత కూడా నడిపించారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అమ్మ, ఈ గట్టు మీద నడుస్తున్నావు కదమ్మా, మరి జారడెట్టు ఉంది కదా, పడచ్చు కదమ్మా అన్నారు. ఏం చేస్తాం బాబు, ఆ నీళ్ళు అలా పాడైపోయినాయి, ఈ 3 కిలోమీటర్లు నడవాలి, ఈ 5 కిలోమీటర్లు నడవాలి, పడతాం లేస్తాం తప్పదు కదా, ఇంట్లో వాళ్ళకి మంచినీళ్ళు కావాలి కదా అన్నారు. ఆ తర్వాత మావోయిస్టులు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవరైతే అరకు ఎమ్మెల్యే ఉన్నాడో, అరకు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో, వీళ్ళందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ప్రొటెస్ట్లో చేయడం తప్పది. గన్నుతో లేదా ఒక మనిషిని లేకుండా చేయడం తప్పు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ముందర లేవనెత్తారు అంశాలు. ఇవి సాల్వ్ చేస్తుంటే అరకు ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే ఈరోజు ఉండేవారు కదా మన దగ్గరే. రెండో అంశం, ఆ రోజు చనిపోయినప్పుడు ఎమ్మెల్యే కదా, ఎక్స్ఎమ్మెల్యే కదా చనిపోయారు, అరౌండ్ 12 o'clock చనిపోయారు. ఈవినింగ్ 7 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక టీడీపీ నాయకుడు కానీ వెళ్ళలేదు బాడీ దగ్గరికి. 1. నెంబర్ 2, ఒక అంబులెన్స్ వెళ్ళలేదు. సో మావోయిస్టులు కూడా అంబులెన్స్ ఏంటో కూడా తెలుస్తుంది కదా, అది క్యామోఫ్లాజ్ మిలిటరీ ఆపరేషనా, పోలీస్ ఆపరేషనా, రెగ్యులర్ అంబులెన్స్ అని వాళ్ళకి ఆ మాత్రం ఐడెంటిఫై, వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తారని అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఒక అంబులెన్స్ పంపించలేదు. ఐస్ బాక్స్లో ఐస్ పంపించలేదు. 7 గంటల వరకు, 6:30 వరకు అయిన తర్వాత అక్కడున్న వాళ్ళు, లోకల్ వాళ్ళు, వాళ్ళ పర్సనల్ వెహికల్స్లో బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది 7:30 వరకు. ఒక గిరిజనుడు ఎమ్మెల్యే, గిరిజన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం యాక్ట్ చేసింది. కానీ అదే అంటే కంపారిజన్ మరి ఏం చేస్తాం. హరికృష్ణ గారు చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో, చంద్రబాబు నాయుడు హుటాహుటిగా హెలికాప్టర్లో వెళ్ళారు, అంబులెన్స్లో వెళ్ళినాయి. భూమా నాగిరెడ్డి గారికి హార్ట్ పెయిన్ వచ్చింది, హెలికాప్టర్ పంపించారు.
అంటే హరికృష్ణ గారు ఉన్నత వర్గం కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు ఉన్నత వర్గం చెందిన వాళ్ళు కాబట్టి సరే ఇప్పుడు లేరు, గౌరవిస్తాం. బట్ ఒక గిరిజన ఎమ్మెల్యే చనిపోయినా, గిరిజన ఎక్స్-ఎమ్మెల్యే చనిపోతే ఆ ట్రీట్మెంట్ ఎందుకు లేదు? హెలికాప్టర్ పంపించి ఎందుకు తీసుకుని రాలేకపోయారు? హెలికాప్టర్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు పంపించలేకపోయారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వైజాగ్లో ఉన్నారంట. వాళ్ళు సాయంకాలం 7 గంటలకు వచ్చారు రాత్రి. ఎందుకు పంపించలేకపోయారు హెలికాప్టర్లో? విశాఖపట్నం పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, నేవల్ ఎయిర్పోర్ట్ ఉంది, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉన్నది, హెలికాప్టర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కమర్షియల్ ఫ్లైట్స్ వాడరు, అన్ని ప్రైవేట్ జట్లు ఉన్నాయి, ప్రైవేట్ ఫ్లైట్లు ఉన్నాయి. పొలిటికింగ్ చేశారంటారు ఈ డెత్ని కూడా? అంటే పొలిటికింగ్ కాదు, అంటే నేను అనేది చిన్న చూపు చూశారు తెలుగుదేశం నాయకులు. నేను అనేది ఒక గిరిజనుడు, ఒక దళితుడు, వెనకబడిన వర్గాలు చనిపోయినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉన్నది, అదే ఉన్నత వర్గాలు వాళ్ళ చుట్టాలైతే ఒక ట్రీట్మెంట్ ఉన్నది. సో అది తప్పు అంటున్నాను. అది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎర్లియర్ లేవనెత్తారో దాని ముందర సాల్వ్ చేసి ఉండంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు మీరు అంటున్నారు, కొన్ని లేవనెత్తిన అంశాల గురించి స్పందన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం, ఫర్ ఎగ్జాంపుల్ ఫాతిమా కాలేజ్ మళ్ళీ అగైన్ డిబేటబుల్ టాపిక్, దాని తర్వాత వస్తాను. స్పందన అయితే వచ్చింది ప్రభుత్వం దగ్గర నుంచి. మరి ఇక్కడ ఎందుకు రాలేదు అంటారంటే ఏదైతే వాయిస్ అయితే ఆయన లేపారో అది రీచ్ అవ్వలేదంటారా, లేకపోతే రీచ్ కానీ ఇక్కడ నొక్కేసారి మీరు ఏమైనా ఆరోపిస్తున్నారు? అలా నొక్కేలేదు, రీచ్ అవుతున్నది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. మేము 3 రోజులకు ఒక మీటింగ్ పెడతాం. అంటే 3 రోజులు అంటే ఒక రోజు మీటింగ్, 2-3 మీటింగ్లు పెడుతున్నాం. నెక్స్ట్ డే అందరినీ కలవడం, మరుసటి రోజు మళ్ళీ ఇంకోసారి అందరినీ కలవడం, కలిసిన తర్వాత మళ్ళీ 3వ రోజు మీటింగ్, అంటే 4వ రోజు మీటింగ్ పెడుతున్నాం. ఆ గ్యాప్ ఉంటున్నది. అంటే అంత కమ్యూనికేషన్ అందకుండా ఉన్నదంటే అదొక ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతవరకు సమంజసం అంటారు మీరు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ ఈస్ అగైన్ హిస్ ఫెయిల్యూర్ కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ, తెలుగుదేశం నాయకుడు పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు, లేదా ఒక సీఎంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, లేదంటే ఒక జనాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద మంచా చెడు అనేది చర్చించుకోవచ్చు, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. దట్స్ లెఫ్ట్ టు హిమ్. బట్ అంటే దే ఆర్ బిజీ పొలిటికింగ్ అండ్ కన్వర్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేస్ ఇంటూ టీడీపీ ఎమ్మెల్యేస్ అండ్ కన్వర్టింగ్ వైసీపీ బీఫామ్లో చెందిన వాళ్ళందరూ టీడీపీలోకి ఆ బిజీలో ఉన్నారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అంతేగాని దీని మీద కావాలని మీడియా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టడం కూడా చంద్రబాబు చేశారంటారు. కొంతవరకు మీడియా కంట్రోల్డ్ బై తెలుగుదేశం మీడియా అని మొన్న ఏదో ఒక చర్చల్లో అన్నాను. తెలుగుదేశం మీడియా అంటే తప్పది, తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్న మీడియా ఛానల్స్ ఎన్ని ఉన్నాయంటారు అలా? మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ సీక్రెట్. అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది ఒక విషయం చెప్పాలి, మనకున్న డెమోక్రటిక్ సెటప్లో 4th estate అన్నది ఉన్నది. జర్నలిస్ట్, ఎనీ మీడియా, న్యూస్ పేపర్, వెబ్ మీడియా, టీవీ ఛానల్, రేడియో, ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. అండ్ జర్నలిస్ట్కి హౌస్ సైట్స్ కూడా ఇస్తాం, ప్రభుత్వాలు ఇస్తున్నారు. ఎందుకు అని అంటే దే డీమ్ దట్ 4th estate ఇస్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. దే డోంట్ లుక్ ఇట్ యాజ్ ఎ కమర్షియల్ యాంగిల్లో చూడట్లేదు. దే లుక్ ఇట్ యాజ్ సర్వీస్ యాంగిల్. దే లుక్ ఇట్ యాజ్ 4th estate యాజ్ అన్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ద మెజర్స్ ఫర్ ప్రభుత్వానికి ప్రశ్నించడానికి, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ నిలబెట్టి బయటికి తీసుకుని రావడానికి, ప్రభుత్వానికి ఒక దారి చూపించడానికి, దిశ చూపించే మొన్న ఒక ఎండి ఆఫ్ వన్ ఛానల్ అండ్ న్యూస్ పేపర్, హీ రైట్స్ ఇన్ హిస్ న్యూస్ పేపర్, ఛానల్స్కి, మీడియా వ్యవస్థలు, మీడియా ఛానల్స్కి, మీడియా పేపర్లకి, వీళ్ళకి కూడా లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఒక రాజకీయ చైతన్యం ఉంటుంది, వాళ్ళకి ఒక రాజకీయ ఎజెండా ఉంటుందని చెప్పారు. డైరెక్ట్గా రాశారు ఆయన. అంటే అలా ఉండకూడదు అని చెప్పి అందరూ అంటున్నారు, అలా ఉండదు అని చెప్పి అందరూ అంటున్నారు. రాజకీయ చైతన్యత వేరు, రాజకీయ పక్షం వేరు. అంటే రాజకీయ చైతన్యం ఆయన బాగా రాస్తారు కదా, రాజకీయ చైతన్యం ఏ విధంగా ఉన్నదంటే ఆయనకి లైక్స్ డిస్లైక్స్ ఉంటే వాళ్ళకి వంత పడతారట. అంటే సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ చంద్రబాబు నాయుడు said you briefed me. దాన్ని ఏ న్యూస్ పేపర్ ఏ విధంగా కవర్ చేసిన, ఏ ఛానల్స్ కవర్ చేసినా అందరికీ తెలుసు. ఒక శ్రీరెడ్డి అనే అమ్మాయి కొన్ని వ్యవహారాలు లేవనెత్తింది, అవి ఏ ఛానల్స్ ఏ విధంగా కవర్ చేసింది, అవి లేవనెత్తిన అంశాలన్నీ నిజంగా అన్నీ చర్చించారా? దాంట్లో కూడా అమ్మాయి లేవనెత్తిన ఒక అంశమే లేవనెత్తి డిస్కస్, మిగతావన్నీ వదిలేశారు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. ఇంకో కత్తి మహేష్ ఉన్నాడు, ఆయన మాట్లాడిన కూడా ఎస్, కత్తి మహేష్, శ్రీరెడ్డి, ఇంకో ఆయన రామ్ గోపాల్ వీళ్ళందరూ కూడా దేర్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్లే, నేనేం కాదన్ను.
బట్ వాళ్ళు ఒక 90% సరిగా లేకపోయినా ఒక 10% చర్చించవలసిన అంశాలు లేపారు కదా. అంటే కావాలనే వాళ్ళని ఈ సబ్జెక్ట్ మీద పిలిచి చేశారు మీరు అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అవసరమైన అంశాలు వదిలేసి ఏదైతే తెలుగుదేశానికి ఇబ్బంది ఉందో, ఏదైతే వైసీపీ ఇబ్బంది ఉందో అది కన్వీనియంట్గా మర్చిపోయి ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏదో విషయం లేని దాని మీద చర్చలు పెట్టి డిస్కషన్. ఓన్లీ తెలుగుదేశం కదా, వైసీపీ కూడా వాళ్ళ పార్ట్ ప్లే చేసిందంటే డెఫినెట్లీ కొంతవరకు ఉన్నది కదా, దేర్ ఇస్ నో డౌట్. అంటే ఇప్పుడు వి కాంట్ డిస్కౌంట్ వైసీపీ ఆల్సో. మీరు వైసీపీతో లోపాయకర సంబంధం అంటున్నారు కదా. అది లేదు, వైసీపీతో మాకు లోపాయకర సంబంధం అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఆ పేపర్ వాళ్ళ పార్టీకి చెందిన పేపర్లోనే మేము టీడీపీతో వెళ్తున్నామని మొన్నే రాశారు. వాళ్ళు మీ మీద అటాక్ చేశారని చెప్పారు, నిజమేనండి? వైసీపీ వాళ్ళు ఏదో కొంచెం అడ్డుకున్నారు, ధర్నా లాంటిది చేశారు, కొంచెం గుంటూరులో జరిగింది కదండి, గుంటూరులో జరిగింది, పలు చోట్ల జరిగినాయి. వైసీపీ కాదు, టీడీపీ కూడా జరుగుతున్నది. అంటే ఏమీ లేదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ హెజ్మనీ అన్నది ఇన్నాళ్ళు నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అన్నది. ఇప్పుడు అలా కాకుండా కొత్త గట్టు వచ్చింది, ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు గబుకుని నన్ను వదిలేసి నిన్ను వదిలేస్తే ఎలాగా అని చెప్పి, ఎందుకంటే సగం మంది ఇప్పుడు వైసీపీలో బీఫామ్ మీద గెలిచిన 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఎవరి దగ్గర ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే ఏమీ చేయలేదంటారు? బిఫోర్ యూ డిస్క్రైబ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అట్ దిస్ టెన్యూర్, ఏమీ చేయలేదంటారు? అంటే ఒక కొత్త రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఏ స్టెప్ కూడా పాజిటివ్గా తీసుకోలేదంటారు మీరు? పాజిటివ్గా ఆయన వర్గానికి తీసుకున్నారు, పాజిటివ్గా తెలుగుదేశం సిండికేట్కి తీసుకున్నారు. అదే చెప్పబోతున్నారు. ప్రజలకి ఏం తీసుకోలేదంటారు? ప్రజలకి ఇట్స్ సంథింగ్ లైక్ ఏ బై ప్రోడక్ట్. మెయిన్ ప్రోడక్ట్ ఉంటుంది, బై ప్రోడక్ట్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎందుకు తప్పు పడతావు కొన్ని అంశాల్లో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడిపింది, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని, ఉమ్మడి పొలిటికల్ పార్టీస్ ఉన్న ప్రభుత్వాన్ని అండ్ ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు, వీళ్ళందరితో కలిపి నడిపింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇంకా నిబద్ధత ఎక్కడ ఉంటుంది? సిద్ధాంతంతో కలిసారా వీళ్ళందరూ, లేదా రాజకీయం కోసం కలిసారా? ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రాజకీయం ఒక వ్యాపారం కింద అనుకుంటున్నారు. వెరీ సాడ్. కొంతమంది నన్ను క్వశ్చన్ చేసినప్పుడు కూడా, బాస్ రాజకీయం కానీ పొలిటికల్ ప్రాసెస్ కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది వాళ్ళ ఆస్తులు అమ్ముకుని సేవ చేశారు, మరి మీరందరూ ఆస్తులు అమ్ముకున్నారా లేదా ఆస్తులు కొనుక్కున్నారా? ఆస్తులు అమ్ముకొని సేవ చేసిన ఒక జనరేషన్ అయిపోయింది కదా. అంటే ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, 10% ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త నయా వ్యవస్థలు ఏంటంటే 2 ఎకరాలు ఉన్న ఆయన పెద్ద కంపెనీలు పెట్టేసి సీఎంలు అయిపోయారు, లేదా 4 మైనింగ్ కేసులు లేదా ఏవో ఉన్న ఆయన ఒక మేనేజర్ సూపర్వైజర్ ఉన్న వాళ్ళ తాత ఈరోజు మైనింగ్ వ్యవస్థతో బేస్ చేసుకుని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. సెకండ్ అంటే బిఫోర్ వి డైగ్రెస్ టు దోస్ టాపిక్స్, ఆంధ్రప్రదేశ్లో గత 4.5 ఇయర్స్గా సిగ్నిఫికెంట్గా మీకు అనిపించే పాజిటివ్ థింగ్స్ ఏం జరిగాయి ప్రజలకి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ అ స్టేట్కి? అంటే యాజ్ ఎ స్టేట్ ఏమవుతున్నదంటే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరు, తెలుగుదేశం ప్రభుత్వం వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరు. బట్ ఏంటంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షుడ్ రిఫ్లెక్ట్ ద ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు. చేయలేదు అంటారు మీరు? 100% చేయలేదు అంటారు? చేయలేదు అంటే ఇప్పుడు దేర్ ఇస్ నో బెంచ్ మార్క్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ 100% ఆర్ 100% చేస్తారా, ఎప్పుడు ఉండదు. నేను మెజారిటీ డెసిషన్స్ మీరు చూడండి. మొన్న తెలుగుదేశం నాయకుడు ఒక చర్చలోకి వచ్చాడు, ఏంటంటే అతను ట్రైనర్ అంటారు. నేను ఎవరో రెడ్డి గారు అంట తెలుగుదేశం నాయకులకి ట్రైనర్ అంట. నేను మామూలుగా పట్టించుకోను, ఎవరు వచ్చినా కూడా చర్చికి వెళ్తాను. సార్ ఒక నిమిషం ముందర ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారండి అని అడిగాను. రెడ్డి గారా తెలుగుదేశంలోనా, ఆయన ట్రైనర్ అంటండి తెలుగుదేశం. ఓహో సరే అయితే చదువుకుని ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్న కార్యకర్తలకి ట్రైన్ చేసేవాడు అయితే సరే కొంచెం తెలివితేటలు ఉన్నాయండి. చర్చ కంటిన్యూషన్లో నేను డైరెక్ట్గా ఆయన క్వశ్చన్ అడిగాను, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏది అని. అంటే అబ్బాయి అది కాదు, భయపడిపోయాడు, సమాధానం చెప్పడానికి భయపడిపోయాడు. ఎందుకంటారు? చెప్తున్నాను అదే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను క్వశ్చన్ డైరెక్ట్గా మీరు మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే చెప్పలేకపోయాడు. 3వ సారి అడిగిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా అండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే అమరావతి అన్నాడు. అంటే వెళ్ళి చదువుకోండి. మెడల్ వంచేసిన చంద్రబాబు నాయుడు, బీజేపీని మెడల్ వంచేసాం, నరేంద్ర మోడీ పారిపోతున్నాడు, పరిగెట్టించేస్తున్నాం, ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా. ఏపీ రియల్ బిల్ ప్రకారంగా 10 సంవత్సరాల వరకు ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాదే. ఈవెన్ టుడే యూ డిడ్ంట్ చేంజ్ ఇట్. రైట్. ఈవెన్ టుడే లోకేష్ గారి హెరిటేజ్ కంపెనీ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమన్నారు, మన అందరం కూడా అమరావతికి వెళ్ళిపోతే మనం కాఫీ తాగినా దాని మీద ట్యాక్సు, టిఫిన్ తిన్నా దాని మీద ట్యాక్సు,
అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాబట్టి ఆ ట్యాక్సులతో నేను ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టేస్తానన్నారు. మరి నిలబెట్టేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరి హెరిటేజ్ కంపెనీ అంత పెరుగుతున్నది కదా, వ్యాపారం కానీ వ్యవహారం కానీ పెరుగుతున్నది కదా, మరి ట్యాక్స్లు ఎక్కడ కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారా? హైదరాబాద్లో, తెలంగాణలో కడుతున్నారు. కేసీఆర్కి కడుతున్నారు. మరి ఆయన పెద్ద ఇల్లు ఎక్కడ కట్టారు? ఆంధ్రప్రదేశ్లో కట్టారా చంద్రబాబు నాయుడు గారికి? ఆంధ్రప్రదేశ్లో ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు? కుప్పంలో కాకుండా ఎక్కడుంది చెప్పండి? మన తెలుగుదేశం అడిగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేదు? నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు లోకేష్గా మళ్ళీ తిరిగి వస్తామని ప్రభుత్వంలో. అందుకని హైదరాబాద్లో కట్టుకున్నారు పెద్ద ఇల్లు. మరి హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఎవరికి కట్టారు? జిఎంసీసీ కట్టారు. మరి శాండ్, స్టీలు, సిమెంటు, జిఎస్టీ ఇది ఎవరికి కట్టారు? తెలంగాణ ప్రభుత్వానికి కట్టారు. ఏదైతే 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే ఇంకో 50% ఎవరికి వెళ్తే తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళింది. దెన్ తెలుగుదేశం నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి ఈస్ బిల్డింగ్ హిస్ హౌస్ ఇన్ అమరావతి ఏరియా. ఎంత సాడ్ పార్ట్ అంటే నాకు నిజంగా పట్టే ఉందండి. ఆయన కట్టుకుంటున్నాడు, ఆయన మా మీద నమ్మకం ఉందని వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు కదా. అలా అని కాదు, నేను అనేది ఏంటంటే ద వే చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ వెల్ ఆఫ్, సరే సోర్స్ వదిలిపెట్టండి, కొడుకు వెల్ ఆఫ్, బుడ్డి మనవాడు వెల్ ఆఫ్, బాగా వెల్ ఆఫ్, అదే అందరూ అదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ అది. దెన్ వాళ్ళు వియ్యం కూడా వెల్ ఆఫ్, కోడలు వెల్ ఆఫ్, భార్య వెల్ ఆఫ్. ఇంతమంది వెల్ ఆఫ్ ఉన్న చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారు? అండ్ ఆయన ఉన్న ఇల్లు ఎలాంటిది? ఇల్లు పర్సనల్ అనుకొని మనం పక్కన పెట్టచ్చు కదా. అదే చెప్తున్నాను, ఇల్లు పర్సనల్, నో ప్రాబ్లం. పర్సనల్ కట్టలేదు, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు కాబట్టి అమరావతిలో కూడా ఇమీడియట్గా కట్టన అవసరం లేదు. బట్ వేర్ ఈజ్ ఈ స్టేయింగ్? దేవినేని ఉమా అనే ఇరిగేషన్ మినిస్టర్ అంతకుముందర ఒక బోట్లో వెళ్ళి కృష్ణానదిలో ఈ నది తీరంలో ఉన్న బిల్డింగ్లన్నీ డిమాలిష్ చేసేస్తాను, ఇదంతా కృష్ణానది ఫ్లడ్ ప్లైన్స్లో ఉన్నది, నోటీసులు ఇచ్చేయండి అని చెప్పి నోటీసులు ఇచ్చేశారు. టెక్నికలీ దట్ బిల్డింగ్ వేర్ చంద్రబాబు నాయుడు స్టేయింగ్ ఈజ్ నాట్ ఏ లీగల్ పర్మిటెడ్ బిల్డింగ్. దెన్ టెక్నికలీ ఇట్ ఈస్ బీన్ రిసీవ్డ్ ఏ నోటీస్. టెక్నికలీ దట్ బిల్డింగ్ షుడ్ హ్యావ్ బీన్ డిమాలిష్డ్ బై నౌ. And they are given an undertaking in National Green Tribunal saying that flood plains ని డిస్టర్బ్ చేయమని. ఫ్లడ్ ప్లైన్స్ డిస్టర్బ్ చేయని అండర్టేకింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఫ్లడ్ ప్లైన్స్ మీద నది గట్టుపైన ఉన్న బిల్డింగ్ని డిమాలిష్ ఎందుకు చేయలే? అండ్ ఈ స్టేయింగ్ ఇన్ దట్. ఇప్పుడు సామాన్యులు బాల్కనీ వైలేషన్ ఉంటేనే పాల్గొడేస్తున్నారు, రైట్? డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్ గారు, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ప్రశాసన నగర్ ఇల్లులు ఉన్నాయి. యూఆర్ అవేర్ 1 year back they were given a notice to DGP Thakur saying that there is a violations of his house. Then after that he went to court. Then again the discussions have happened. They have demolished it. Then he challenged it. March 15th వరకు టైం ఇచ్చారు కదా. DGP of Andhra Pradesh Thakur, his personal building have violated all the norms and it's been challenged in High Court and కొంతవరకు violations ఉన్నాయని అడ్మిట్ చేశారు కాబట్టి డిమాలిష్ కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు వర్తించదా? ఆయనకు వేరే రూల్ ఉందా? అంటే వేరే వాళ్ళకి ఒక రూలు. అమరావతి మీరు అన్నారు ఇందాక పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? బ్రహ్మాండమైన పాజిటివ్. రోడ్లు వేశారు, జనం లేని చోట రోడ్లు వేశారు. అమరావతిలో బిల్డింగ్ లేని చోట రోడ్లు వేశారు. మనుషులు బిల్డింగ్లు లేని చోట డ్రైనేజ్లు అవి కడతానా అన్నారు. ఎందుకు అంటే ఈ మేజర్ కాంట్రాక్ట్స్ అన్ని ఇచ్చేసి కిక్ బ్యాక్లు మొబిలైజేషన్ ఫండ్ తీసుకోవడానికి. నెంబర్ 2, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత దీంతో నేను ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, మాకీ అసోసియేట్స్, XYZ ఇన్ ఫ్రెంచ్, జపాను, సింగపూర్ వీళ్ళందరితో కన్సల్ట్ చేసి ఓ మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్స్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్ అది ఇది. ఎందుకనంటే భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్లు స్లమ్ములు కడతారా అన్నారు చంద్రబాబు నాయుడు. నేను అనలేదు, చంద్రబాబు నాయుడు గారు స్లమ్ములు కడతారని. మరి ఈరోజు స్లమ్ములు కట్టే కాంట్రాక్టర్లే కదా. ఆయన భాషలో, చంద్రబాబు నాయుడు గారి భాష, నా భాష కాదు. ఐ రెస్పెక్ట్ షాపూర్జీ పల్లంజీ, ఐ రెస్పెక్ట్ LNT, ఐ రెస్పెక్ట్ NCC. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఈ 3 కంపెనీలే కదా స్లమ్ములు కడతారు అన్నవాళ్ళు. ఈ 3 చేతే కదా టెంపరీ అమరావతి కట్టించుకున్నారు CRDలో. ఈ 3కే కదా అన్ని కాంట్రాక్ట్లు ఈ 3కే ఇచ్చేసారు కదా. పిక్ అండ్ చూస్ మెథడ్లో నామినేషన్ బేసిస్లో ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పది. ఏ ప్రభుత్వం అన్నా కూడా మనకి రూల్స్ ప్రకారంగా ఎలా ఉన్నాయంటే 50,000, 5 lakhs, 10 lakhs, 50 lakhs, 5 crores. For collector also same rule, for chief minister is also same rule, for minister is also same rule. Nominal amounts అయితే నామినేషన్ బేస్లో ఇవ్వచ్చు. As the amount proceeds little higher, it should be a committee and it should be a bidding. It cannot be nomination. But
పోలవరం ప్రాజెక్టులో కూడా నేషనల్ ప్రాజెక్ట్ అయి ఉండి 60C నోటీస్ ఇచ్చేసి మేజర్ కాంట్రాక్ట్ని ట్రాన్స్టైన్ పక్కన పెట్టేసి 60C నోటీస్ ఇచ్చేసి ముగ్గురు ప్రధానమైన కాంట్రాక్టులు వాళ్ళకి కావాల్సిన పెట్టేసి చేయించేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఆ రాంగ్ నేను అంటున్నాను కదా, ఆ రాంగ్ అన్నది ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు, అది రాంగ్ అని కాంట్రాక్టర్స్ అందరికీ తెలుసు, ఆ రాంగ్ అని చంద్రబాబు నాయుడుకి, దేవినేని ఉమామహేశ్వరకి, బీజేపీ నాయకులకి, ఈవెన్ నితిన్ గడ్కరీకి కూడా తెలుసు. ఇదంతా క్విడ్ ప్రోక్యో అనుకోండి, లేకపోతే యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అని, లేకపోతే అందరూ పంచుకుంటున్నారు. రైట్. సో ఇప్పటిదాకా సార్, అంటే ఇప్పటిదాకా యూ హెవ్ బీన్ టెలింగ్ ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగి ఎక్కడెక్కడ అవినీతి చేస్తారని చెప్పేసి. నా కమింగ్ టు యువర్ పార్టీ, జనసేన పార్టీకి వచ్చే విషయానికి వచ్చేస్తే కనుక 175కి 175 ఉన్నారా మీ దగ్గర? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్, నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఉన్నారు, ఈజ్ ఇట్ నాట్ వెరీ ఐడియలిస్టిక్? ఆంధ్రప్రదేశ్ రాజకీయం వరకు 175 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు అండ్ 25 ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు. అరౌండ్ అప్ టు 3000 అప్లికేషన్ సబ్మిట్ చేశారు ఓపెన్గా. మా పార్టీ ఆఫీస్లో రఫ్లీ అరౌండ్ 10 days వీ కెప్ట్ ఇట్ ఓపెన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రఫ్లీ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 3000 అప్లికేషన్స్ రావడం జరిగింది. యూఆర్ టాకింగ్ అబౌట్ 175 ఎమ్మెల్యే సీట్స్ అండ్ 25 ఎంపీ సీట్స్, అరౌండ్ 200. సో ఈ 3000 సబ్మిట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్లా, లేకపోతే కెపాసిటీ ఉందా, బీజేపీని, టీడీపీని, లేకపోతే కాంగ్రెస్ని, వైసీపీని తట్టుకోగల రాజకీయంగా? జనసేన విల్ డూ పాలిటిక్స్, రాజకీయంగానే చేస్తారు. సో రాజకీయంగా గెలవాలంటే వీ లుక్ ఎట్ ఆల్ ద అవెన్యూస్. చదువుకున్నవారా, ప్రజా అంశాల మీద పోరాడారా, ప్రజల కోసం ఏమైనా అంశాల మీద పోరాడి సాధించగలిగారా, లేదంటే ప్రభుత్వం ఫెయిల్యూర్స్ నిలదీసారా, ఏదైనా పోలీసు వ్యవహారాలు సక్రమంగా లేకపోతే వాళ్ళు నడుచుకునే విధానాలు సక్రమంగా లేకపోతే నిలదీయగలిగారా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళని నిలదీయగలిగారు. ఈ అంశాలన్నీ కూడా మేము చెక్ చేసుకుని వీఆర్ గోయింగ్ అహెడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ అదర్ థింగ్స్. అంటే టైం గురించి చెప్పండి, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ప్రాక్సిమిటీలో ఉన్నాం మన ఎలక్షన్స్కి, అండ్ కొంతమంది లీడర్స్ కూడా హ్యాండ్స్లో కౌంట్ చేసి లీడర్స్ కూడా లేరు అని చెప్పేసి వచ్చే విమర్శలకు మీరు అంటే ఎన్టీ రామారావు గారికి లీడర్స్ జాయిన్ అయ్యారా, సామాన్యులు జాయిన్ అయ్యారా? వేవ్ వచ్చింది కాబట్టి వాళ్ళ తర్వాత లీడర్స్ అయ్యారు. ఇక్కడ వేవ్ ఉందంటారా మీరు? సైలెంట్ వేవ్ అయితే ఉన్నదని చెప్పి నేను చెప్పడం కాదు, తెలుగుదేశం సర్వే చెప్తుంది, వైసీపీ సర్వే చెప్తుంది, నేను చెప్పట్లేదు. మా స్ట్రెంత్ ఏంటో నాకు ఐడియా ఉంది. బట్ బిఫోర్ దట్ ఐ సే దట్ తెలుగుదేశం సర్వే దేర్ ఇస్ అ రీజన్, వైసీపీ హెస్ గోట్ ఎ సర్వే. తెలుగుదేశం సర్వేలో మాకు అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టే కదా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు రండి, పవన్ కళ్యాణ్ గారు రండి జనసేన అని చెప్పి అన్నారు. రండి అనలేదు, ఆయన వస్తే మీకేంటి నష్టం అన్నారు ఆయన. లేదు, ఫస్ట్ రండి అన్నారు. లెట్ మీ కంప్లీట్. వస్తే మీరు చేసుకుని నాకేం అభ్యంతరం లేదని రండి అంటే ఐ వెరీ క్లియర్గా నేను చెప్తున్నా. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రండి ఆంధ్రప్రదేశ్ కోసం, మన కోసం, దానికోసం, ప్రభుత్వం కోసం చాలా చాంతాడని సెంటెన్స్ అని రండి అని అన్నారు. నాతో కలిసి రండి, అది ఇది అని అన్నారు. 1. రెండోసారి ఏమన్నారంటే ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్లోకి పవన్ కళ్యాణ్ మాతో కలిసి వస్తే జగన్కి ఎందుకు నొప్పి అని రెండోసారి అన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్లారిఫై చేశారు. అంటే ఎందుకు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా అన్నారా, తెలిసి అన్నారా? తెలిసి కాన్షియస్గానే 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అండ్ ఒక రాజకీయ కుటిలత్వం, లేదా కుట్రత్వం, లేకపోతే రాజకీయ ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్స్ట్రా తెలివితేటలు ఏంటి? వైసీపీని తిడుతున్నారు, బీజేపీని తిడుతున్నారు, కాంగ్రెస్ని అప్పుడప్పుడు అంటారు లేదా అనరు. దెన్ బీజేపీ, వైసీపీ, బీజేపీ, వైసీపీ అండ్ కేసీఆర్ని అంటున్నారు. మమ్మల్ని అనట్లేదు కదా. అంటే మమ్మల్ని తిట్టమని నేనేం కోరుకోవట్లేదు, మమ్మల్ని తిట్టడానికి ఆస్కారం లేదు. కానీ జగన్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు, బీజేపీతో సంబంధాలు పెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు అది పాసింగ్ రిఫరెన్స్లో అంటున్నారు తప్ప స్టాండర్డ్గా అనట్లేదు. నేను అనేది అదే, అది కూడా రాజకీయం. అదేమి ఫెయిర్ రాజకీయం కాదు. అది అంటే లేదు, అది ఇది మాతో కలిసి ఉన్నారు అని ఒక మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వడానికి అని చెప్పే రాజకీయం అది. అందుకనే క్లారిఫై చేసేసాం కదా. ఇప్పుడు నేను నిలదీశాను కదా, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను, ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నాను. ప్రతిపక్షం ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు నిలదీస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఈక్వల్గా నిలదీయడం జరిగింది. ఒక టీఆర్ఎస్ నాయకుల ద్వారా వైసీపీ వాళ్ళు 45 సీట్స్ ఆఫర్ చేశారని చెప్పడం జరిగింది. అగైన్ దట్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. ఒక 5-10 మందే మాట్లాడుతున్నారు కదా, యాజ్ ఎ టీమ్ జనసేన టీమ్ ఆఫ్ 200 ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి. మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళు నేపథ్యం కావాలి, ఒక కెపాసిటీ కావాలి. ప్రజల్లో తిరుగుతున్నారు, అందరూ మాట్లాడితే మిక్స్డ్ సిగ్నల్ వస్తుంది. 5 మాట్లాడితే పాజిటివ్గా we are in sync with what is going to happen, how to counter, how to say about it, how to take the agenda into the public చేయగలం. బట్ అది కాకుండా ఇప్పుడు మీరే చూడండి, కొంతమంది ఏమంటున్నారు, ఏంటో అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటారు, కొంతమంది తక్కువ మంది మాట్లాడుతున్నారు అంటున్నారు. దట్స్ నాట్ అ థింగ్. వీ నో వాట్ వీఆర్ టాకింగ్, హౌ వీఆర్ గోయింగ్ టు టాక్.
వేరస్ నిన్న డేటా ఐటీ గ్రిడ్ దాని మీద అది పెద్ద అంశమే కాదని టీవీ చర్చలో చెప్పారు. అంశం కానిది అని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు అది ఏమి అంశం లేదు. అది దాని మీద అసలు తెలంగాణ వాళ్ళు ఏంటి ఈ హడావడి, సీజ్ చేయడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, ఇదంతా తప్పు అది ఇది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. యాంకర్ ఏమన్నారంటే మరి ఏమీ లేనప్పుడు పొద్దున్నుంచి 20 మంది తెలుగుదేశం నాయకులు ఎందుకు దానికి రెస్పాండ్ అవుతున్నారు? సమాధానం లేదు వాళ్ళకి. ఏమీ లేదంటూనే మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఏమీ లేకపోయినా కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దాడి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి అంటున్నారు? అలాగే అది కేసీఆర్ జగన్ లోపాయకార సంబంధం దాని నుంచి వచ్చిన అటాక్ చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు కేటీఆర్ has said, if I and you lose some purse here in Hyderabad or somewhere in Telangana, we go to Telangana police station or we go to Andhra Pradesh, we go to my Rajahmundry. నాకు హైదరాబాద్లో పోయిందండి, మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా పర్స్ పోయింది అని అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కదా. అండ్ ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఏంటంటే అటు కేసీఆర్ కానీ టీడీపీ కానీ దేర్ ఇస్ అ డేటా లీకేజ్, దే ఆర్ యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ ఫర్ తెలుగుదేశం పర్పస్. దట్ ఈస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. దానికి భయపడిపోతున్నారు వాళ్ళంతా. సో డేటా థెఫ్ట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రబ్లింగ్ టీడీపీ అంటారా మీరు? ఎస్, ఇట్స్ ట్రబ్లింగ్ టీడీపీ. డేటా థెఫ్ట్ ఈస్ ట్రబ్లింగ్ టీడీపీ. Form 7 ఈస్ ట్రబ్లింగ్ వైసీపీ. ఇద్దరు ఇరుక్కున్నారు. ఓటు నోటు కేసులో ఎవరు ఇరుక్కున్నారు? కేసే లేకుండా అయిపోయింది. కేసు లేదని అనుకుంటున్నారు, ఉంది, కేసు ఉంది. టెక్నికల్లీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, తెలుగుదేశం టీం ఇరుక్కున్నారు. దాంట్లోనే కంటిన్యూషన్లో ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కూడా కేసీఆర్ ఇరుక్కున్నారు. సో ఎవరు మేజర్గా ఇరుక్కున్నారు, ఎవరు మైనర్గా ఇరుక్కున్నారు అంటే కేసీఆర్ గారు మైనర్గా ఇరుక్కున్నారు. ఓటు నోటు కేసు, ఆ రికార్డింగ్, ఆ వ్యవహారంలో. మేజర్గా ఇరుక్కుంది రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు ఆ కేసులో. ఈ డేటా థెఫ్ట్లో మేజర్గా ఇరుక్కుంది చంద్రబాబు నాయుడు అండ్ టీం, మైనర్గా ఇరుక్కుంది వైసీపీ ఆఫ్ Form 7. టీఆర్ఎస్ కూడా ఇరుక్కుంది కదా రకంగా. వాళ్ళు చేశారు, వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళు కావాలని ఇది చేస్తున్నారు అంటే ఇది జనరల్లీ ఏమవుతుందంటే నేను జనసేన, యువర్ ఎ జర్నలిస్ట్, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దే అట్రిబ్యూట్ న్యాచురల్లీ మనం ఫిల్టర్ చేసుకుని మాట్లాడుకోవాలి. మనం ఏంటంటే ప్రజలు తెలుగుదేశం అన్నవాళ్ళగా మిగతా వాళ్ళు అన్నవాళ్ళ మనం అనాలిసిస్లో మనం చూసారనుకోండి, మన వీడియో మీ ఈగిల్ దాని ద్వారా రైట్ ఇట్ హ్యాస్ గాట్ లేదు ఉన్నట్టు చెప్తున్నాం అనుకోండి, అంటే బయట ఉన్న సొసైటీలో ఉన్న విషయాలన్నీ మనం చెప్పామనుకోండి, పెద్దగా వాళ్ళకి ఏముంది. మనం ఫిల్టర్ చేసి వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ యాక్యురేట్, వాట్ ఈస్ హ్యాపెన్ బిహైండ్ సీన్ మనం చెప్పగలిగితేనే పీపుల్ విల్ అప్రిషియేట్. బట్ అగైన్ ఇప్పుడు ఈ లీడర్స్ అనేది మీరు బిల్డప్ చేసుకుంటున్నారు, ఉన్నారని మీరు చెప్తున్నారు. 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోస్ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. అంటే దట్ వాట్ వీ హ్యావ్ డన్ ఎ జోనింగ్ మేనిఫెస్టోస్ అండి. సో దట్ పవన్ కళ్యాణ్ గారు విల్ అనౌన్స్. ఓకే, అది అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 8,000 రైతుకి మాఫీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. స్కూలు కాలేజ్ పిల్లలకి అన్నది ట్యూషన్ ఫీ వేవర్ అన్నది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వేవర్ అన్నది, స్త్రీలకి అందరికీ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. సో ఇవన్నీ మేజర్ అంశాలు. రైతు రుణ మాఫీ అనేది నిన్న అనౌన్స్ చేశారు. ఉమెన్స్ డే మళ్ళీ 14th ప్రాపర్గా వీల్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లాట్ఫామ్ అండ్ వీల్ అనౌన్స్ ఇట్ అండ్ వీల్ బుక్లెట్ అండ్ ఎవ్రీథింగ్. సో న్యాచురల్లీ ఏంటంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ మెజర్ అండ్ గో హెడ్. వీళ్ళిద్దరూ తెలుగుదేశం కానీ వైసీపీ ఏంటంటే వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం వలన కొన్ని వ్యవహారాలు డిఫరెంట్గా ఆలోచిస్తారు, వ్యవహారాలు కొన్ని డిఫరెంట్గా కూడా చేస్తారు. దే డోంట్ హెసిటేట్. విన్నింగ్ ద సీఎం చైర్ ఈజ్ ఓన్లీ ద అల్టిమేట్ గోల్. ఇక్కడ అది కాదు అంటే అది కాదు అని అంటే ప్రజలకు మేలు చేకూరాలంటే అల్టిమేట్లీ విన్నింగ్ ద సీఎం చైర్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. బట్ దానికోసం సిద్ధాంతాలని వదిలేసి, వ్యవహారాలని వదిలేసి డబ్బుతో ఏదో చేద్దాం అన్నది సిద్ధాంతం కాదు జనసేన. వితౌట్ మనీ, ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ ట్రై టు విన్ మ్యాక్సిమం. ఇంకోటి సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ నుంచి దీని కంటిన్యూషన్ కాబట్టి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విమర్శ ఉంది. ఏంటంటే కనుక హీ స్టార్ట్స్ అవుట్ ఎ వెరీ హై పేస్, కానీ ఆ తర్వాత ఎందుకో కొంచెం అటు ఇటు అయిపోతుంది. అన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు, ఉదాహరణ చూపిస్తున్నారు, ఫాతిమా చూపిస్తున్నారు, మధ్యలో వదిలేశారని చెప్పేసి. కొల్లేరులో సభ పెట్టారు, అక్కడ చాలా ఇబ్బందులైన దాని గురించి. ఫిషర్మ్యాన్కి ఎంత చేస్తారని చెప్పి బాబురావు గారితో కూడా మీటింగ్ పెట్టి పాండిచేరి నుంచి మినిస్టర్ తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావట్లేదని. ఇలా ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? లాజికల్గా ఎండ్ తీసుకురావడానికి మేము ప్రభుత్వంలో లేము. లాజికల్గా ఎండ్ తీసుకురావడానికి ఏంటంటే మాకు ఒక ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఒక ఎంపీ లేదు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. కానీ చర్చించగలుగుతున్నాం కదా, ఒక ఇష్యూ అయితే రేజ్ చేస్తున్నాం కదా. బట్ వాట్ యూ యాంటిసిపేట్ అండ్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, అరే పవన్ కళ్యాణ్ ఇవి లేవనెత్తారు కదా,
ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఒకటి చర్చించాలి చేయాలంటే మేము అసెంబ్లీకే మేము ఇంకా ఎంటర్ అవ్వలేదు కదా. ఎస్, సర్టెన్ డిఫికల్టీస్ ఆర్ దేర్. బట్ ఏంటంటే ఆ వర్గాలకి వాళ్ళకి అరే పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలు మా కోసం లేవనెత్తారు. నేను రెల్లి కులం అని పవన్ కళ్యాణ్ గారు అడ్మిట్ చేయడం మొదలుపెట్టారు. నాకంటూ కులం అని ఏదైనా మీరు అట్రిబ్యూట్ చేస్తే నన్ను రెల్లి కులానికి నన్ను అట్రిబ్యూట్ చేయండి తప్ప మిగతా కులాలని నన్ను అంటకట్టద్దు. రెల్లి కులాన్ని కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మొత్తం వ్యవస్థని లేదా మన సొసైటీని అన్ని చోట్ల కూడా ఏదైతే పరిశుభ్రత హైజీన్ అంతా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం దూరం పెడుతున్నాం. దూరం లేకుండా ఉండాలని ఆప్యాయతగా కౌగులించుకుని నేను ఈ రోజు నుంచి రెల్లి అంటే మనకి ఇంకా ఆ డిఫరెన్సెస్ కానీ ఆ ఇన్హ్యూమన్ బిహేవియర్స్ ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంతో ఒక రకంగా భాగస్వామ్యంగా ఉన్నారు 4 years. ఇన్ఫాక్ట్ యూ కెన్ సే దట్ ఇట్ వాజ్ అ మిత్రపక్షం. మీరు కాదని చెప్పట్లేదు. అలాని కదా. సి డిఫరెన్స్ ఐ టెల్ యూ. This is the standard voice of YCP or TDP saying that we are in ప్రభుత్వం and all stuff. ప్రభుత్వంలో లేకపోయినా కూడా any suggestion by anybody, any government will react. Any government will react, positive or negative. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం లేరు అని నేను చెప్పడానికి ఎందుకు అని అంటున్నానంటే ఎవరన్నా ఒక పైసా అంత సాయం చేసినా ఒక చిన్న ఒక ఇసుక రేణు అంత సాయం చేసిన వెంటనే ఇమీడియట్గా 4 మినిస్టర్లు కావాలి, 4 క్యాబినెట్లు కావాలి, 4 కార్పొరేషన్లు కావాలి, 4 ఇవి కావాలి, అవి కావాలి. ఒక్కటి కూడా తీసుకోలేదు కదా. ఎందుకు తీసుకోలేదంటే మంచో చెడో మీరే చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కరాఖండిగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నాకు 1% కూడా హెల్ప్ అవసరం లేదు, నేను ఏది అడగను కూడా అని మొదటి రోజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ని సక్రమంగా పరిపాలించండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో ఏదైతే నష్టపోయామో దాన్ని సక్రమంగా హ్యాండిల్ చేయండి. ఓన్లీ 2 డిమాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా పెర్ఫామ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెర్ఫామ్ చేయండి. దట్ డజంట్ మీన్ అంటే మేమేదో దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఇన్ ద ప్రభుత్వం లేదా వాళ్ళతో ఉన్నామని ప్రభుత్వం అని కాదు. వాట్ ఐ వాస్ సేయింగ్ ఇస్ తను సపోర్ట్ చేశారు. వితౌట్ ఎనీ డౌట్ తన సపోర్ట్ అనేది చాలా ఇంప్రూవ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం చాలా వ్యవహారాల్లో ఒక మాట సాయం చేస్తాం. ఆ మాట సాయం పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట సాయం కానీ క్యాంపెయినింగ్ కానీ ఆయన సాయం అని చెప్తాం. ఆయన చాలా సాయం చేశారు టీడీపీకి. టు బి వెరీ ఫెయిర్ టు చంద్రబాబు నాయుడు ఆల్సో విత్ డ్యూ రెస్పెక్ట్ అనే లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా చేశారని మీరు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడుతో సహా అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అనట్లేదు కానీ చంద్రబాబు నాయుడు కింద నాయకులు అందరూ ఏమంటున్నారు, మా బలం మేము గెలిచాం అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదంటున్నారు. లోకల్ బాడీస్లో మేమే గెలిచామన్నారు. నేను దానికి ఏమన్నానో తెలుసా, ఈ వ్యవహారాలని పాపం చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. అందుకనే కదా ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ఇంటి గుమ్మానికి వచ్చి సహకారం అడిగారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారు సహకారం అడిగారు. నరేంద్ర మోడీ గారు ఎన్ని మాటలు అన్నా కూడా ఎందుకు నరేంద్ర మోడీ గారు సహకారం అడిగి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు? ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ వేవ్ నడుస్తున్నది కాబట్టి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక నిబద్ధత ఉంది, సిద్ధాంతం ఉన్నది, ప్రజాదరణ కలిగిన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చి అడిగారు. మరి ఈ వ్యవహారాలు తెలుగుదేశం నాయకులు తెలియదు అంటే తెలియదు అంటారు, ఏం లేదంటారు. మీరు అన్నారు నేను చిన్న సాయం మాట సాయం అన్నాను కదా, అది కూడా ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు అలా చేసినప్పుడు కూడా లేవనెత్తిన ఇష్యూస్ గవర్నమెంట్ దాకా అన్ని ఎందుకు వెళ్ళలేదు, కొన్ని ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు కన్వీనియంట్గా కదా. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి కాబట్టి కంపేర్డ్ మిగతా కింద ఉన్న తెలుగుదేశం నాయకులతో మాట అనట్లేదు. ఇంకా లేకపోతే ఆయనకు అనుకూలంగా లేకపోతే మమ్మల్ని కూడా బ్యాడ్ బాయ్ అంటారు. అన్నారు కదా ఇదివరకున ఒక 1 year బ్యాక్ మేము ఎప్పుడైతే లేవనెత్తితే గుడ్ బాయ్ అన్న చంద్రబాబు నాయుడు మమ్మల్ని బ్యాడ్ బాయ్ అన్నారు కదా. మళ్ళీ రాజకీయ సర్వైవల్ కోసం మార్చారు కదా. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్వైవల్ వాళ్ళ రాజకీయ ప్లానే ఉంటా తప్ప ప్రజలు ఎక్కడా ఉండరు. అదే అగైన్ వాళ్ళ సంబంధించి పక్కన పెట్టిద్దాం. ఈ ఇష్యూ అనేది ముందుకు వెళ్ళకపోవడం అనేది క్రెడిబిలిటీ ఇష్యూస్ మీద ఏమన్నా ఒక రకంగా నెగిటివ్ రెప్యుటేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది అంటారా? మీరు స్టార్ట్ చేస్తున్నారు, ముందుకు వెళ్ళట్లేదు అంటే లేదు, అది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు నాకు బాధ్యత ఉండి నేను పెర్ఫామ్ చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత నా లెక్క ప్రకారం 60%. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు 40% ఉన్నది ప్రతిపక్షంది. ఎందుకు ప్రతిపక్షం 40% 30% అంటానంటే ఎందుకంటే వాళ్ళు చెక్ ఉండాలి, వాళ్ళు కంట్రోల్ చేయాలి. కొన్ని వ్యవహారాలు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉంటారు, అసెంబ్లీకి వెళ్తారు, కొన్ని దే కెన్ పుల్ అండ్ పుష్ అండ్ బార్గెన్. ఈ రెండు సరిగ్గా చేసి ఉంటుంటే చాలా వ్యవహారాలు సక్రమంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తప్పు పడుతున్నాం? అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సరిగ్గా నిలదీయట్లేదు కాబట్టి మనం క్వశ్చన్ చేస్తున్నాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనగలం? అపోజిషన్లో ఉన్న ఆయన ఏదో పాదయాత్ర చేసుకుంటున్నారు.
అసెంబ్లీలోకి వెళ్ళకపోవడం వల్ల ఏంటి ఇబ్బంది వచ్చింది జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ అదేపల్లి శ్రీధర్కి లేదా ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి, లేదా సరిగ్గా చంద్రబాబు నాయుడు నిలదీయట్లేదు కాబట్టి, లేదా అక్కడ ఉన్న వ్యవహారాలు బట్టి బిల్స్ పాస్ అవ్వడం. ఒకసారి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, భారతదేశంలోనే అసలు ఇప్పుడు దాకా ఉన్న దేశంలోనే ప్రధానమంత్రి బెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా నేను సాధించేశాను, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే నేనే మెడల్ ఉంచేసి సాధించేశాను ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపించారు. ఓకే, నో ప్రాబ్లం, సాధించారని చెప్పి అన్ని మీడియా వంతపాడుతున్న మీడియా సంస్థలతోనూ ప్రజల్లోనూ అది పండగలు అని చేశారు, సన్మానాలు చేసుకున్నారు, అయిపోయింది ఆ సబ్జెక్టు. మళ్ళీ కట్ చేసి ఒక 6 నెలలు అయిన తర్వాత ఏం చేశారు నరేంద్ర మోడీ అంతా, ఆ మాటలు అనకూడదు, దొంగ, చీటరు, ఇవన్నీ ఏంటి ఒక ప్రధానమంత్రి ఆ విధంగా అనొచ్చా? ఒకటి మళ్ళీ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో కూడా, ఏమీ రాలేదు, అంత మోసం చేశారు, వాళ్ళ భాష మాటలు అవన్నీ. ఒకటి సార్, అంటే ద ప్రామిసెస్ హావ్ నాట్ బీన్ డెలివర్డ్ అనుకోవచ్చు కదా. అంటే దేర్ ఇస్ ఎ నైసిటీస్ టు బి మెయింటైన్. అల్టిమేట్లీ ఐ కెన్ క్వశ్చన్ ఎనీబడి. నేను ఐ కెన్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు, ఐ కెన్ క్వశ్చన్ నరేంద్ర మోడీ, ఐ కెన్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు, బట్ రీజనబుల్గా ఒక ఇష్యూ మీద లాజికల్గా క్వశ్చన్ ఉండాలి, వాళ్ళకి ఒక వే ఉండాలి, అంతేగాని అసభ్యంగా. నరేంద్ర మోడీ గారు, నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ 2 సార్లు రావడం జరిగింది. ఒకసారి విజయవాడలో దిగి గుంటూరు మీటింగ్కి వెళ్ళారు, ఒకసారి విశాఖపట్నం దిగి విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వంతపాడే నాయకులందరూ కూడా ఏమన్నారంటే నరేంద్ర మోడీ గో బ్యాక్, తప్పులేదు, మీరు అన్నారు దే కెన్ డూ ఏ పొలిటికల్ ప్రొటెస్ట్, నో ప్రాబ్లం, నల్ల చొక్కాలు వేసుకున్నాం, నో ప్రాబ్లం, నల్ల జెండాలు, నో ప్రాబ్లం, ఎనీబడి కెన్ ప్రొటెస్ట్, బికాజ్ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ సక్రమంగా చేయలేన్నారు, ప్రొటెస్ట్ చేయాలి. నల్ల బెలూన్ రిలీజ్ చేయమని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అన్న తెలుగుదేశం నాయకులందరూ రిలీజ్ చేశారు, సెకండ్ టైం ప్రెస్ మీట్ పెట్టి మరీ నల్ల బెలూన్ రిలీజ్ చేయమన్నారు. అంటే నేను అనేది అంటే ప్రధానమంత్రి కూడా ఈజ్ అ స్పెషల్ ప్రొటెక్టివ్ లైక్ చంద్రబాబు నాయుడు. Everybody knows that he is landing at one airport at Visakhapatnam airport, and from there he is flying by helicopter. They know everybody that he is landing at Vijayawada, and from there he is flying by helicopter. థ్రెట్ కాదా అండి? ఆయన ప్రాణహాని ఉందా లేదా నల్ల బెలూన్ రిలీజ్ చేస్తే? తప్పు కదా అది, ఎవరికన్నా సరే. ఇప్పుడు ఎందుకంటే సామాన్యులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఎక్కడ హెలికాప్టర్ దిగుతుందో, ఎక్కడ దిగుతుందో ఆ మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ వీలైనంత బెలూన్లు దాచి రిలీజ్ చేస్తే పోలీసు వాళ్ళు గాల్లోకి వెళ్ళి పట్టుకోగలరా? ఇట్స్ నాట్ ఫేర్. అది నేను అంటున్నాను, తప్పు అది. ఆ విధమైన రాజకీయం చేయకూడదు. యూ కెన్ ప్రొటెస్ట్, ప్రోటోకాల్ ఫాలో. టీవీ చర్చల్లో వచ్చి వాడు వీడు అని నరేంద్ర మోడీని అనడం, ప్రోటోకాల్ ఫాలో చేయమంటారు. నేను ఒకే మాట అన్నాను, సరే గుంటూరు మీటింగ్కి వచ్చారు చంద్రబాబు, మీరు నరేంద్ర మోడీకి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. మొన్న ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళి మీరు కూడా ఐపీ భవన్లో మీటింగ్ పెట్టుకున్నారు కదా. నిజంగా ఇన్ ఆల్ ఫెయిర్నెస్, ఢిల్లీ బీజేపీ ఆర్ నరేంద్ర మోడీ గివ్స్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ఢిల్లీ బీజేపీ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ పోలీస్ ఇస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. ఇఫ్ యూ సే దట్ వచ్చిన కొట్టండ్రావు అనే తెలుగుదేశం నాయకులను అనుంటే మీరు ఆంధ్రభవన్లో మీటింగ్ పెట్టుకునేవాళ్ళ, లేకపోతే ఇంత ఇది జరిగేదా? హీ లెట్ ఇట్ గో. అందుకనే కదా మీరు అందరూ అంతమంది వెళ్ళగలిగారు. డిఫరెంట్ పాలిటిక్స్ అది 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ దానంతో ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద మీటింగ్కి రఫ్లీ 20 crores, 10 కోట్లు దీనికి, 4,000 హోటల్ రూమ్స్, 1,14,00,000 ట్రైన్స్కి, 2 ట్రైన్స్కి, ఒకటి అనంతపూర్ నుంచి శ్రీకాకుళం బయలుదేరి. ఎవరి డబ్బు? మీరు నేను అందరూ కట్టిన ట్యాక్స్ డబ్బులు. లోకేష్ గారి ట్యాక్స్ డబ్బులు కాదు, లోకేష్ గారి ట్యాక్స్ డబ్బులు తెలంగాణ కడుతున్నారు. మీ ట్యాక్స్ డబ్బులు, నా ట్యాక్స్ డబ్బులు, ఆంధ్రప్రదేశ్లో కట్టే ట్యాక్స్ డబ్బులతో వాళ్ళు ట్రైన్లో వేసుకుని వెళ్ళిపోయారు. నిజంగా నరేంద్ర మోడీ కానీ బీజేపీ తలుచుకుని ఉంటే వుడ్ హ్యావ్ బీన్ సో కంఫర్టబుల్ ఫర్ హిమ్. మరి నీకో రూలు, వేరే వాళ్ళకి రూలు. నేను ఇంకోటి కనిపెట్టాను, తెలుగుదేశంకి ఒక డిక్షనరీ ఉన్నది. అంటే మనందరికీ వెబ్స్టర్ డిక్షనరీ అంటే ఎప్పుడు ఆ పేజ్ తీసి ఒక మీనింగ్ అనుకుంటే అదే మీనింగ్ ఉంటుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పుస్తకం ఉన్నంత వరకు అదే మీనింగ్ ఉంటుంది మనకి. డిక్షనరీ అంటే తెలుగుదేశం డిక్షనరీ అంటే రోజు రోజుకి మారుతూ ఉంటుంది ఆ మీనింగ్. ఒకరోజు జనసేన అంటే గుడ్ బాయ్, 10 రోజులు అయ్యేటప్పటికి జనసేన అంటే బ్యాడ్ బాయ్. అదేంటిది మొన్న గుడ్ బాయ్ అన్నారు, ఇప్పుడు బ్యాడ్ బాయ్ అంటే అంటే మారింది, మన డిక్షనరీ మారింది. గుడ్ బాయ్ రావచ్చా? ఏదైనా రావచ్చు. నరేంద్ర మోడీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రధానమంత్రి అనే డిక్షనరీలో తెలుగుదేశం డిక్షనరీ ఉంది. కట్ చేస్తే ఒక 4 నెలలు అయ్యేటప్పటికి నో హీస్ అ బ్యాడ్ ప్రైమ్ మినిస్టర్, హీ హాజ్ నాట్ గివెన్ ఎనీథింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఆ డిక్షనరీలో ఉంటుంది. అదంతా ఆ డిక్షనరీ పుస్తకాలు ఒక 100 పుస్తకాలు వేస్తారు ఆ తెలుగుదేశం డిక్షనరీలు.
కింద ఉన్న వాళ్ళందరూ చదువుకుంటారు. వాళ్ళకి అసలు బ్రెయిన్ కూడా వాడరు. అరే మొన్న గుడ్ బాయ్ అన్నావు, ఇప్పుడు బ్యాడ్ బాయ్ అంటున్నావు, దేనికి ఎందుకు అంటున్నావు అంటే రాజకీయం, పాలిటిక్స్. ఎక్సెప్ట్ పాలిటిక్స్ అండ్ రాజకీయం నథింగ్. సో ఈ పాలిటిక్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనుక హీ కమ్స్ అక్రాస్ as a very naive kind of a person. అంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నైవు మంచోడు అది లేదు చెడ్డోడు మేము రాజకీయం చేస్తాం అంటే అలా కాదు. ఈ పాలిటిక్స్ తట్టుకోగలరు, ఖచ్చితంగా తట్టుకోగలం. ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, పోలీసులో 4 రకాలు ఉంటారు, దెన్ పొలిటీషియన్స్లో 4 రకాలు ఉంటారు, స్టూడెంట్స్లో 4 రకాలు ఉంటారు, బిజినెస్లో 4 రకాలు ఉంటారు. ఒక్కళ్ళు మటుకు సక్సెస్ఫుల్గా ఉంటారు, ఎవరైతే న్యాయంగా నిజాయితీగా సక్రమంగా ట్యాక్సులు కట్టేవాళ్ళు. హీల్ హ్యావ్ హార్టీ లైఫ్, గుడ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. మిగతా వాళ్ళందరూ వరీడ్, ఎందుకంటే ట్యాక్సులు సరిగ్గా కట్టరు, వ్యవహారాలు సరిగ్గా ఉండవు, అవి లాలోచీలు ఇవన్నీ. న్యాయానికి ఈ రోజుకి కూడా ఉంది. ఆ మాటకు వస్తే ఇంకో మాట చెప్పాలి, గురువు గారు చెప్పింది. ఈ రోజుకి కూడా ఏంటి భారతదేశానికి ఇతర దేశాలకి ఏంటి డిఫరెన్స్, ఎందుకు భారతదేశంలో ఇన్ని అక్రమాలు జరిగినా కూడా వై పీపుల్ ఆర్ స్టిల్ హ్యాపీ హ్యావింగ్ నథింగ్ ఆల్సో. అంటే భూమిలో ఉన్న వాల్యూస్ కానీ, ఋషులు ఇన్నాళ్ళు కాపాడిన వ్యవస్థలు కానీ, కల్చర్ కానీ, ట్రెడిషన్ కానీ. అమెరికాలో మనం వెళ్ళి ఎవరికన్నా అంటే పక్కింట్లో వాళ్ళు ఎవరికన్నా లేదా తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా భోజనం పెడతామో మజ్జిగ ఇస్తామో అది ఇది అంటే దానికి ఏదో కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూస్తాం. బట్ జనరలీ ఇండియాలో మనం మామూలుగా మీరు నేను ఏదైనా ఒక ఊరు వెళ్ళాం అనుకోండి, పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, ఒక కెమెరా వేసుకొని ఏదో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం అనుకోండి, సామాన్యుడిని బ్రదర్ ఇక్కడ నా అన్నం దొరుకుతుందా అంటే హోటల్ మూసేది సార్, రండి సార్ మా ఇంట్లో భోజనం పెడతాం. నాకు ఎన్నోసార్లు నేను డీప్ ఫారెస్ట్లో డీప్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు ఏదో హోటల్ ఉంటుంది, కార్లో ఏమున్నా కూడా జనరల్లీ ఒక 10 మంది 2-3 కార్లు వెళ్ళేటప్పుడు ఆకలేస్తుంది కదా, ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం కాబట్టి ఎక్కడో హోటల్ దొరుకుతుంది కదా దగ్గరుండి చేయించుకోవచ్చు అనే ఫీలింగ్తో వెళ్తాం. వెళ్ళేటప్పటికి 2-3 సార్లు వి ఆర్ అగాస్ట్, ఐ మీన్ దెర్స్ నథింగ్ టు ఈట్. అయ్యో బాయ్ ఎలాగా అంటే నేను ఎక్స్ఎమ్మెల్యే అండి, గిరిజన్ ఈజ్ అ ట్రైబల్, నేను ఎక్స్ఎమ్మెల్యే అండి రండి అని చెప్పి మమ్మల్ని కూర్చోపెట్టి అన్నం వండించి పప్పు చారు పెరుగు. రైట్. అగైన్ అంటే నేను ఎందుకు అడుగుతానంటే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఇలాంటి సెంటర్లో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని నాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వారికి సంబంధించి కూడా కొంచెం ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అవసరమా మాట్లాడడం అంటే? అలా చర్చించినప్పుడు నేషనల్ ఛానల్స్లో చర్చిస్తున్నారు, సే CNN ఆర్ రిపబ్లిక్ ఆర్ ఇండియా తెలుసు అని చెప్పేసి అంటే ముందే తెలుసు అంటే కొంతమంది యాంటిసిపేట్ చేశారు కదా. ఈవెన్ టుడే ఆల్సో దే ఆర్ సేయింగ్ వాట్ ఇమ్రాన్ ఖాన్ ఈస్ సేయింగ్ ఈస్ రాంగ్. Masood is still there. Some people are saying no, Masood is not there. America minister said Masood is unwell. Kidney dialysis lo unnadu, hospital lo unnadu, hospital bed lo unnadu. Next immediately one day in the army general emannaru, Masood is nowhere in Pakistan. Then other day Pradhan Mantri demand chesi all over the world andaru kuda mana Bharatdesha ప్రభుత్వం ఎఫర్ట్ తో అందరూ కూడా ప్రెషర్ పెట్టేటప్పటికి బ్యాన్ చేసి మసూద్ తప్ప మిగతా వాళ్ళందరూ లోపల వేసాను అంటున్నారు. లోపల వేసానని చెప్తున్నారు తప్ప నిజంగా లోపల వేయలేదు. ఇందాకే చర్చ చూశాను, అందరు దేర్ హేల్ అండ్ హార్టీ. నౌ జయేష్ మసూద్ ఈజ్ సేయింగ్ దట్ నౌ ఛాలెంజ్ ఆంధ్ర భారతదేశానికి అని థ్రెట్ ఇస్తున్నాడు. దట్స్ వాట్ అగైన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ సెడ్, గివ్ ఏ స్టేట్మెంట్. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఇమ్రాన్ ఖాన్ వచ్చారు, కొత్త ప్రధాని, కొత్త వ్యవస్థ వచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ఇట్స్ సేమ్ ఓల్డ్ వైన్. అది వేరు. బట్ పవన్ కళ్యాణ్ నాకు ముందే కొంతమంది చెప్పారు అంటే దీని బేస్ చేసుకుని మాట్లాడానని క్లారిఫై చేశారు ఆయన. దీని బేస్ చేసుకుని జనాలు రిసీవ్ చేసుకుంటారు సార్, బికాస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఇందాకే చెప్పారు చాలా మందికి చాలా తెలివిలో. నేను క్లారిఫై నేను డే 1 నుంచి క్లారిఫై చేస్తూనే ఉన్నాను, డే 1 నుంచి ప్రతిరోజు చర్చల్లోనే ఉన్నాను. అంటే ఎందుకు నేను కొన్ని అంశాలు మాట్లాడగలను అంటే, రీజనల్ పార్టీస్లో పార్టీ ప్రెసిడెంట్ భరోసా లేకపోతే నేను మాట్లాడలేను. నేనే కాదు, వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నా లేకపోతే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నా వాళ్ళ భరోసా కింద నాయకుల మీద లేకపోతే మేము ఇలా వీడియోలో కానీ ఆడియోలో కానీ లేకపోతే వేరే మీడియంస్లో మాట్లాడలేము. ఆయన థింకింగ్ ఉండి ఆయన థాట్ ప్రాసెస్ ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నారో మాట్లాడగలుగుతాం. డే 1 నుంచి మాట్లాడారు, వెరీ క్లియర్, వీఆర్ వెరీ క్లియర్. ఇంకో మాట స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏమన్నారు జీవీఎల్ అన్నదానికి. జీవీఎల్ గారు మీరు చెకప్ విత్ యువర్ నరేంద్ర మోడీ, నేను మోర్ భారతీయుడు దాన్ని మోస్ట్ ఆఫ్ యూ అన్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎందుకంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి జీవెల్ హెస్ స్పోకెన్ సంథింగ్ ఎల్స్, అందుకని అది పవన్ కళ్యాణ్ క్లారిఫై చేశారు. నేను నా భారతీయత్వం, నా ఇండియనైజేషన్, నా హిందుత్వం మీకంటే ఎక్కువ ఉన్నది. ఉట్టి బీజేపీ అంటే హిందుత్వం అంటారా? మేము కూడా హిందువులమే, బట్ వీఆర్ సెక్యులర్ హిందూస్. రైట్. సో ఇప్పుడు ఒక మాట చెప్పండి, కొంతమంది లీడర్స్ని మనం చూస్తూ వచ్చాం,
జనసేన పార్టీలో మీరు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరిలో మీ రోల్ ఏంటి? మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారా, ఎంపీగా చేస్తున్నారా, లేకపోతే ఏది ఇచ్చినా ఓకే అంటున్నారా, లేకపోతే ఇలాగే మాట్లాడుతూ ఉంటా అంటారా? లేదు, మాట్లాడండి, యాక్షన్లో ఉంటాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి ఇస్తారు, పోటీ చేస్తున్నారు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బికాస్ వీఆర్ రెడీ ఫర్ ద గేమ్. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటి? నో, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఐఎమ్ ఫ్లెక్సిబుల్. అంటే లైక్ ఐ హ్యావ్ ద కెపాసిటీ టు పెర్ఫార్మ్. నాదెండ్ల మనోహర్ గారు రావడంతో ఎంతవరకు హెల్ప్ అయింది అంటారు జనసేన పార్టీకి? Naturally, he has brought in, he has worked for 2 years, 2 terms as an MLA and he was a speaker also. Naturally, see, ఇప్పుడు కొత్త పార్టీలో ఒక సిద్ధాంతాన్ని నమ్మి అందరూ వచ్చి అందరినీ వెల్కమ్ చేస్తారు. యూ ఆల్సో కమ్ ప్లీజ్. సో ఇలాంటప్పుడు అంటే ఎందుకంటున్నానంటే ఫేస్ ఇస్ పవన్ కళ్యాణ్, ఎస్, మాటలు కూడా ఆయనవే, కానీ మీరు కూడా మాట్లాడుతున్నారు పక్కన ఒక రకంగా సపోర్ట్ చేయడానికి. సో ఇలాంటి సపోర్ట్ సిస్టంలో చూసుకుంటే కనుక టు హ్యాండిల్ సో కాల్డ్ ఇంటెలిజెన్స్, మీరు ఎందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పార్టీస్, మీరు ఏమైనా చేయగలరా అని చెప్పేసి. తెలుగుదేశం నాయకులు పారిపోతున్నారు వైసీపీ వాళ్ళు నేను చర్చలకు వస్తామంటే ఇన్ లైటర్ వేన్. ఎందుకు అనంటే ఐడియాలజీ మీద మాట్లాడుతున్నాం, లాజికల్గా మాట్లాడుతున్నాం, విషయం మీద మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ పాలిటిక్స్. అంటే అబ్యూజివ్గా వాళ్ళని వీళ్ళని ఏమనట్లేదు. ఏదైనా మీరు ఇది ఫెయిల్యూర్ అండి, దీనికి ఆన్సర్ చెప్పండి, లేదు ఇది సక్రమంగా చేస్తుంటే బాగుండేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేకూడేది. దట్స్ ఇట్. బియాండ్ దట్ ఏమీ లేదు. సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయగల నమ్మకం ఉందా మీకు? ఇప్పుడున్న వ్యవహారాలు బట్టి కాన్ఫిడెన్స్ ఉంది, చేయగలం. ఇఫ్ అట్ ఆల్, అంటే ఇట్స్ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్ అగైన్, ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే లేకపోతే కోయిలేషన్ లేదా హంగ్ ఫామ్ అయిందంటే కనుక విచ్ ఇస్ దట్ పార్టీ ఆర్ మోర్ లైక్లీ టు సపోర్ట్? హంగ్ కానీ ఇంప్రాబుల్గా నెంబర్స్ రాకపోతే లెట్ టీడీపీ అండ్ వైసీపీ డిసైడ్ హూ సపోర్ట్ కాల్స్. బట్ సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అంటారు. జనసేన అంటే అంటే పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ సీఎం క్యాండిడేట్ అంటారా మీరు? జనసేన విల్ బి సీకింగ్ help of other 2 guys, not we are going to not be. అదంట వాళ్ళకి మీ హెల్ప్ కావాలి అంతే కదా, వాళ్ళకి మీ సాయం కావాలి, మీకు వాళ్ళ సాయం అక్కర్లేదు కదా, మీకు వాళ్ళ సాయం కావాలి, వాళ్ళే ఇస్తారు మాకు సాయం. మీరు అనుకున్నది మేము వాళ్ళకి సాయం ఇవ్వట్లేదు, వాళ్ళే మాకు ఇస్తారు. సో మీరే చీఫ్ మినిస్టర్, అంటే మీ జనసేన నుంచి చీఫ్ మినిస్టర్ ఉండాలని చెప్పి సెంటర్లో ఒకవేళ సపోర్ట్ చేయాలంటే ఎంపీస్ అక్కడ ఎంతమంది 15-16 గెలుస్తాను మీ కాన్ఫిడెన్స్ ఉందా ఎంపీస్గా? విల్ సీ అండి. మెయిన్ టార్గెట్ ఏంటంటే జనరల్ ఏంటంటే నేను కొంచెం చదువుకున్నాను, మీరు చదువుకున్నట్టు అనిపిస్తున్నది కాబట్టి మనం ఏంటంటే టూ మచ్గా హెయిర్ స్ప్లిట్టింగ్ చేయకూడదు. ఎందుకంటానంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ అది యూస్ చేసుకున్న పాలిటిక్స్ చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ అని, మోదీ ఫ్రంట్ అని, యాంటీ మోదీ ఫ్రంట్ అని, కేసీఆర్ ఫ్రంట్ అని చాలా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్స్ ద్వారా కూడా రాజకీయాలు చేశారంటే కనుక దేర్ విల్ బి ఎ సిచువేషన్ వేర్ యు హావ్ టు రెస్పాండ్ టు విచ్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ యు ఆర్ బిలాంగింగ్ టు. డెఫినెట్లీ విల్ బి అన్ ఆల్టర్నేట్ ఫ్రంట్. ఇంకొక ఆల్టర్నేట్ ఫ్రంట్, మీరు ఇంకో ఫ్రంట్ తీసుకొస్తున్నారు. ఆల్టర్నేట్ ఫ్రంట్, రైట్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 175 మెజారిటీ కొడతామని చెప్పేసి. సో ఆ దిశగా కొన్ని ప్రామిసెస్ యూ హావ్ మేడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఫార్మర్ వే ఆఫ్ గురించి కానివ్వండి, ఇప్పుడు సోనల్ మేనిఫెస్టో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ స్టెప్స్ విచ్ విల్ గివ్ యూ ద మెజారిటీ? Many TDP sympathizers, husbands are with TDP, ladies are with us. So women support మీకు ఉందంటే ladies are with us of TDP only. అలాగే వైసీపీ కూడా. అంటే ఎందుకు ఉన్నది అంటే ఇదంతా పాత రాజకీయం. లెట్ us give him an opportunity. ఆ ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ ఏదైతే జనసేనకి ఇస్తారో అది న్యాయబద్ధంగా నిలబెట్టుకోగలుగుతాం. అది దట్ ఈస్ దేర్ ఫీలింగ్. మీరు ఏదన్నా ఇద్దాం అనుకుంటారు, ఒక సిద్ధాంతం కానివ్వండి, ఒక పాలసీ, ఇవన్నీ కదా. ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. పవన్ కళ్యాణ్ హ్యాస్ బ్రాట్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వేర్ వీఆర్ రిమెంబర్డ్. రైట్. అండ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఎవరు గుర్తొస్తారు? చిరంజీవి గారు గుర్తొస్తారు. సో అదే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా కూడా స్ట్రాంగ్ అడుగులు పడుతున్నాయి. అడుగులు 14 దగ్గర ఆయన చెప్తేనే బాగుంటుంది. మీరు అసలు టాపిక్ వద్దనుకున్నా, మీరు చిరంజీవి గారు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి పీఆర్పీ ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జనసేన మీద ఉంది, న్యూట్రల్ ఓటర్స్లో ఉంది అని చెప్పేసి అడిగితే మీరు ఇచ్చే సమాధానం లేదు. నో వే కనెక్టెడ్ విత్ ప్రజారాజ్యం. అంతేనా? దేర్ ఇస్ నో వే కనెక్టెడ్. వైసీపీ నుంచి సింపథైజర్స్ ఉన్నా, టీజీపీ సింపథైజర్స్ ఉన్నా, మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు సపోర్ట్ చేయరు మాకు? వాళ్ళు ఇంకా క్యాన్వాసింగ్ కూడా నుంచి సపోర్ట్ కాదు. అదే చెప్తారు. నో వీఆర్ డిస్కనెక్టెడ్. వీఆర్ ఇండిపెండెంట్ పార్టీ. సిద్ధాంతం చెప్పగలుగుతున్నారు జనాలకి. అయ్యో చెప్తున్నాం కదా. ఇంకా నమ్ముతున్నారు న్యూట్రల్ ఓటర్స్? అయ్యో 100%. న్యూట్రల్ ఓటర్స్ భయపడిపోతున్నారు చంద్రబాబు నాయుడు, జగన్ చూసి. సో ఆ న్యూట్రల్ ఓటర్స్ సైలెంట్ ఇదంటారా మీరు? అంటే మాకున్న వాళ్ళు ఎలాగా రాయల్గా ఉన్నారు, ప్రతి మీటింగ్కి వస్తున్నారు, వాళ్ళిద్దరు ఓటర్లే సైలెంట్ ఓటర్లు మాకు. రైట్. సో ఇప్పుడు మళ్ళీ దెర్ ఇస్ నథింగ్, కులం ఏం లేదంటారు, కాపు? జనరలీ పవన్ కళ్యాణ్ కులం ఉండుంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేసేవారు? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసేంత వరకు పవన్ కళ్యాణ్ కులం లేదు. ఈజ్ ఎ గుడ్ బాయ్.
ఎప్పుడైతే డిఫర్ అయితే బ్యాడ్ బాయ్. అంటే ఎందుకు ఈ మాట్లాడగాల్సి వస్తుందంటే ఆయన ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు కాపు రిజర్వేషన్ టాపిక్ పెట్టినప్పుడు ఎక్కువ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని చాలా మంది చెప్పారు. మీ మిత్రుడు కత్తి మహేష్ గారు కూడా చెప్పారు. లేదు జనరలీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కత్తి మహేష్, XYZ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఏదో ఒక సిగ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గోదావరిలో ఆ మాత్రం వస్తుంది, ముందర ఎవరో రారన్నారు, గోదావరిలో బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమన్నారు, ఆ మాత్రం వస్తా, దే అడ్మిటెడ్ కదా, ఎవరు రాలేదనలేదు. మొదట రారు అన్నారు, తర్వాత చూసిన తర్వాత రాలేదనలేదు, ఆ మాత్రం వస్తారని అడ్మిట్ చేశారు. తర్వాత అనంతపూర్లో కవాతులో వచ్చిన తర్వాత ఏమంటున్నారు, సినిమా అంటారు. అది అయిపోయిన తర్వాత ఇంకో చోట ఇప్పుడు రాజమండ్రిలో మళ్ళీ మీటింగ్ పెడుతున్నాం కదా, ఏమంటారో చూద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పండి, జనసేన పార్టీ ఒక సక్సెస్ అనేది ఎవరికి గట్టి దెబ్బ, తెలుగుదేశానికి వైసీపీకి? ఇద్దరికి. ప్రజలు మేలు చేకూరుతుంది, ప్రజలకే మేలు. విక్టరీ ఆఫ్ పీపుల్ అంటారు. విక్టరీ ఆఫ్ పీపుల్, ప్రజలు మేలు చేకూరుతుంది. వీఆర్ ద చేంజ్ మేకర్స్. మీ సంగతి మీరు ఎప్పుడు అనౌన్స్ చేయబోతారు? ఎమ్మెల్యేనా ఎంపీనా ఎక్కడి నుంచి చేయబోతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు, నేను అనౌన్స్ చేయను కదా. అందులో పవన్ కళ్యాణ్ గారు మన ఒక స్పీచ్ కూడా ఇచ్చారు, ఎవరి కార్లు అనౌన్స్ చేసుకుంటే కపడతారని. ఐ ఫాలో రూల్స్. సో ఈ రాజమండ్రి తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాజమండ్రి మీటింగ్ తర్వాత డే ఇన్ డే అవుట్ వాయించి పడేస్తాం అందరు, నేను మా ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ. ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.